సంఘం అంతా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. మీ బైబిల్ పట్టుకొని తల ఎత్తి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతున్నాం. పేజ్ నంబర్ 380. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 23 వచనాలు ఉన్నాయి. అందరము మార్చి చదువుతున్నాం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతను కట్టించి రాజు తన తండ్రి అతని పితరులతో కూడా నియమించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్టు ఎవరి అక్షరాలు రావా యూదా వారికి తిరిగి వచ్చినట్టు చేశాను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్యా. అతడు తన తండ్రి అయిన అమధ్య చదవండి. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంలో ప్రవర్తించాను. ఏమో మీకు ఎవరికి రాదా? చదవండి అమ్మా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యెగ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములను ఫిలిష్తీయుల ప్రదేశములను ప్రాకారపురములను కట్టించాను. ఫిలిష్తీయులతోనూ గుర్బాయులతోనూ నివసించిన అరబీయులతోనూ మెహునీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. అమ్మోనీయులు ఉజ్జియాకు బంధించు వారైరి. అతడు అధికముగా మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మపు దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. అతడు అరణ్యములో దుఃఖములు పెట్టించని వ్యవసాయం అతడు అపేక్ష గలవాడు పర్వతములలో యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతుల్లో హనన్యా అనువారి చేతి క్రింద నుండిరి. ఖజానాదారుడగు మయషేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచిన వారై ఉండిరి. రాజులకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధము చేయడం పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండేది. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకుడు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు ఉన్నప్పుడే అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించి ఉండెను. అతని కుమారుడైన యోతాము దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. చివరి వర్షం అందరం కలిసి చదువుకున్నాం. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠిరోగి అయిన రాజుల నిబంధన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజు అయ్యాడు. కూర్చోండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం నిమిత్తం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. వాక్య స్వరూపిగా నాయన ఆరాధన వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడుతూ వచ్చారు. మీ అందరి బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు నాయన. ఇప్పుడు యోగ్యంగా బలలో నాయన ప్రభా చేయవేయడానికి మా హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి అయా మా హృదయ స్థితి ఏంటో నువ్వు ఎరిగిన దేవుడు కనుక మా హృదయాలకు తగ్గట్టుగా నాయన మాకు అవసరమైన వాక్యం నీ జీవ వాక్యము నాయన అయ్యా మాకు సమృద్ధిగా సరిపోతుంది. పచ్చిక బయలు లాంటిదన్న జీవ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచమని నాయన, మమ్మల్ని సంధించమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని బాగు చేయమని, మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచమని అయా తండ్రి నాయన నన్ను శిలచాటన మరుగుపరచండి. నీ రక్తంలో నన్ను ప్రోక్షించండి. నా బలహీనతల్లో నీ బలాన్ని నాయన నాకు ఆలోచన చెప్పండి. నీ యొక్క జ్ఞానము, నీ యొక్క కృప, నీ యొక్క కనికరము నన్ను నాయన దయచేసి మీరు మాత్రమే వినిపించే శబ్దముగా నాయన నేను ఉండుటకు నువ్వు మాత్రమే కనిపించమని, నన్ను శిలచాటన మరుగుపరచమని, ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండమని, వినగల చెవును గ్రహించగల మనసు దయచేసి ప్రతి అంధకార సంబంధమైన శక్తులను యేసు నామములో దూరపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తోత్రించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ బైబిల్ మనం ఎలాగో ఇంటి దగ్గర చదువుతాము. చాలా మంది మీకు చదువుతున్నారో లేదో తెలియదు. ఇక్కడన్నా వాక్యం మనం ఉత్తర ప్రత్యుత్తరముగా చదివినప్పుడు అధ్యాయం అంతా ఆశాంతం మనం చదివి ధ్యానిస్తామని చదివిపేయడం. కాబట్టి బిగ్గరగా చదవాలి. ఇక్కడ ఈ 26వ అధ్యాయంలో నేను ఇది దాదాపు వాక్యము ఎప్పుడు రిపీటెడ్గా ఇది అత్తాపూర్లో ఒక 6 నెలల క్రితము అత్తాపూర్ సేవ పరిచర్యకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ చెప్పిన మాట నేను ఎప్పుడు రిపీట్ చేయను. కానీ దేవుడు ఎందుకో ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్పమన్న మాట మన బెర్షెబాకి ఈ వారం ఈ ఉజ్జియా గురించి చెప్పమన్నాడు. ఎవరి గురించి? రాజైన ఉజ్జియా. మరి రాజైన ఉజ్జియా గురించి మనం ధ్యానించే ముందు ఒక్కసారి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అందరూ తీయాలండి. 6వ అధ్యాయం 10వ వచనం, పేజీ నెంబర్ 632. 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. దేవుని వాక్యం అంటే మాకు సంతోషం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వాళ్ళకి వినబుద్ధి కాదు, విన్నా కానీ ఎక్కడికి పోదంట? హృదయంలోకి పోదు. వారిని అంటే ఇక్కడ ఏమంటాడు? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోండి. ఇప్పుడు మనం మందిరానికి రావాలంటే మనం ఏమేమి సిద్ధపరచుకుంటాం? స్నానం చేస్తాం, బైబిల్ తీసుకుంటాం, కానుక ఇవ్వాలి అంటే దేవుడికి కానుక సమర్పించుకోవాలి కాబట్టి కానుక సిద్ధపరచుకుంటాం. ఇంకా మన పిల్లల్ని మన వాళ్ళందరినీ సిద్ధపరచుకొని భోజనం చేసేవారు భోజనం చేసి అంటే టిఫిన్ చేసి ఆహారాలు తీసుకొని అల్పాహారం తీసుకొని వస్తారు. అంతే కదా? ఇవన్నీ మనం సిద్ధపడతామో లేదా? కడుపును సిద్ధపరిచి వస్త్రాలతో సిద్ధపరిచి అన్ని సిద్ధపడి వస్తాం. మరి దేవుని వాక్యం వినడానికి కూడా ఏం కావాలంట? సిద్ధమని హృదయాన్ని ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడనే భావనతో విశ్వాసులుగా మనం మందిరానికి రావాలి. దేవాను నాతో మాట్లాడు, ఈ సంఘంలో ఉన్న నీ ప్రజలకు కావలసిన జీవవాక్యం అందియాలని నేను సిద్ధపడి రావాలి. నా బాధ్యత నేను చేయాలి. మీ బాధ్యత ఏంటి? దేవా నాతో మాట్లాడు. ఈ వారం నువ్వు నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? నా హృదయాన్ని నేను సిద్ధపరచుకుంటున్నాను అని సిద్ధపడి ఉండాలి. మరి అది ఆరాధన వాక్యమైన బలవర్తమానమైన ఎప్పుడు వాక్యం ప్రకటించినా కానీ మన హృదయం ఏమి ఉండాలి? సిద్ధపరచుకోవాలి. వినడానికి వినగల చెవు, గ్రహించగల మనసు ఇచ్చేది ఎవరు? అది దేవుడు. కాబట్టి మనం మన మనోవాక్కాయ కర్మన ఇక్కడ ఏం చేయాలి? మన హృదయం ఇక్కడే ఉండాలి. మన యొక్క తలంపులు కూడా ఎక్కడికో చెదిరిపోదు. ఇక్కడ జాగ్రత్తగా వాక్యం వినాలి. మనం ఇందులో ఉన్న సారం గ్రహించాలంటే మన మనసు ఎక్కడ ఉండాలి? వాక్యం పైనే ఉండాలి. ఇప్పుడు రండి 380 పేజీ నెంబర్ 2వ దిన వృత్తాంతములు 26వ అధ్యాయం. ఐదవ వచనం చూడండి. 26:5. గట్టిగా చదవాలండి.
దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఇక్కడ ఆగుదాం. ఆయన ఎవరిని ఆశ్రయించాడు? ఎన్ని సంవత్సరాలు అప్పుడు రాజయ్యాడు? 3వ వచనంలో ఎన్ని సంవత్సరాలు అప్పుడు రాజయ్యాడు? 16 ఏళ్ళు, అంటే 16 సంవత్సరాలప్పుడు స్వీట్ 16 అప్పుడు ఏమయ్యాడు? ఆయన రాజయ్యాడు. 16 సంవత్సరాల యవ్వన కుర్రోడు రాజైతే ఏం చేస్తాడు? బైబిల్లో రాజులు గ్రంథాల్లో యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు. మొట్టమొదట ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు, మీరు నాకు రాజు కావాలి, నువ్వు రాజుగా మేము దేవునిగా మేము రాజుగా పెట్టుకోవట్లేదు, మాకు రాజు కావాలని అడిగితే దేవుడు ఇచ్చిన రాజు ఎవరు? సౌలు రాజు. తర్వాత ఆయన దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆయన స్థానంలో ఇవ్వబడిన రాజు ఎవరు? దావీదు మహారాజు. ఆ దావీదు రాజు తర్వాత వచ్చిన సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తర్వాత వచ్చిన దావీదు కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత ఆయన కుమారుడైన రెహబాము పరిపాలించిన తర్వాత ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయినందుకు రాజ్యం విభజించబడ్డది. వారందరూ ఏం చేశారు? స్టార్టింగ్లో మంచిగా ఉంటే ఎండింగ్లో చెడిపోయారు, ఎండింగ్లో చెడ్డగా ఉంటే స్టార్టింగ్లో మంచిగా అయ్యారు. కొందరు స్టార్టింగ్ ఎండింగ్ బాగుంది, మధ్యలో చెడిపోయారు. అంటే ఏ ఒక్కడు కూడా పర్ఫెక్ట్ రాజు లేడు. దావీదు ఒక్కడే దావీదు పరిపాలించిన కాలాన్ని సువర్ణ కాలంగా, సువర్ణ యుగంగా చెప్పబడింది. ఎందుకంటే నా సేవకుడైన దావీదు పరిపాలించినట్లు మీరు పరిపాలించలేదని ఒక బెంచ్ మార్క్, అంటే ఒక నమూనాగా తీసుకోబడ్డాడు దావీదు యొక్క రాజ్యం. మరి ఈయన 16 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడు. బైబిల్లో ఏ రాజు గురించి మనం రాజుల గ్రంథాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి దినవృత్తాంతంలో, రెండవ దినవృత్తాంతం, రాజుల చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. ఇందులో ఏ రాజు గురించి చూసినా తల్లి గురించో తండ్రి గురించో చెప్పబడుతుంది. యవ్వన ప్రాయంలో ఒక రాజు ఉన్నతమైన నిర్ణయాలు, దేవునికి ఇష్టంగా ఉండాలన్నా తల్లిదండ్రులే, ఇష్టంగా లేకుండా వ్యతిరేకంగా ఉన్నా కానీ వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు? వారి పెంపకంలో ఏదో తేడా ఉన్నట్టు. మరి యవ్వన ప్రాయంలో రాజు అయ్యాడు. మరి ఏం చేశాడంటే 5వ వచనంలో, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో, అంటే దైవజనుడు కలిగిన దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. యవ్వన ప్రాయంలో ఇప్పుడున్న 16 సంవత్సరాల పిల్లోడు భక్తి, మందిరము, వాక్యము అని ఆశ్రయించే పరిస్థితి ఉందా? యథార్థంగా చెప్పాలి. ఇన్ కేస్ తల్లిదండ్రులు ఎంతో భయభక్తులు కలిగి దేవునికి సమర్పించుకొని ఖచ్చితంగా దేవునికి వారిని సమర్పించాలి, వారు దేవుని వాక్యానుసారంగానే జీవించాలని తీర్మానించుకొని దేవునికి భయపడేవారు మాత్రం వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా ఏం చేస్తారు? అలాంటి బడిలోనే పెంచుతారు. మరి ఇక్కడ తల్లి కూడా ఏం చేసింది? 4వ వచనం, అతడు తన తండ్రి అయిన అమధ్యాచర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. తండ్రి యథార్థంగా ప్రవర్తిస్తే కుమారుడు కూడా యథార్థంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది యవనస్తులకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే, మా నాన్న స్మోకింగ్ చేస్తాడు, నేను మాత్రం చేయకుండా ఉండాలి, మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొడుతాడు, నేను ఏం తాగకుండా ఏ అబద్ధాలు ఆడకుండా కొట్టకుండా నేను ఉండాలంట. అది ఎలా సాధ్యము అని వాళ్ళ నాన్న వైపు అదోగా చూస్తారు. అంటే నా తండ్రి దుర్మార్గుడు అయితే కొడుకు కూడా దుర్మార్గుడు కావాలని ఉందా? దుష్టుడు తన దుష్టత్వంలో మరణించుట నా చిత్తము కాదు అని ఉంది యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. అంటే నీ తండ్రి దుర్మార్గుడైనా కానీ నువ్వు నీతిగా దేవునికి భయపడే వ్యక్తిగా జీవించాలి. ఇప్పుడు పిల్లలు దుర్మార్గంగా జీవించి తల్లిదండ్రులు ఆత్మీయులుగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. నా పిల్లలు మందిరానికి రావట్లేదు, నా పిల్లలు లోపడట్లేదు, నేనెందుకు దేవునికి భయపడాలని దేవుని మీద ధిక్కార స్వరం చూపించే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. కాబట్టి మనము నీ ఆత్మ గురించి నిన్నే లెక్క అడుగుతాడు, కానీ నీ బాధ్యత నువ్వు చేయాలి. కానీ నువ్వు ఎవరి మీద వాళ్ళు రాలేదనో వీళ్ళు రాలేదనో అలిగి లేకపోతే వారి మీద ఆయాసం పెట్టుకొని నీ ఆత్మ గురించి లెక్క నేను ఎవరిని అడుగుతాడు? నిన్నే అడుగుతాడు. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు బయట ఉండి మందులు మీ పార్ట్నర్కి ఇస్తానని అన్నాడు కదా, ఎవరికి ఇస్తాడు? ఎవరికి బాగాలేకపోతే వారికే టెస్టులు, వారికే మందులు, వారికే ఆపరేషన్లు, అవే కదా. కానీ ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళకి వేయకుండా వేరే వాళ్ళకి చేస్తాం మనం? చెయ్యి. మరి వాళ్ళ తండ్రి తల్లి తన 16 సంవత్సరాల యవ్వన ప్రాయంలో
కనబడకుండా ఆయన తీసుకునే నిర్ణయాల్లో వాళ్ళ తల్లిదండ్రి కనబడుతున్నారా, కనబడరు? ఇప్పుడు నీ కుమారుడు కుమార్తె ప్రార్థన చేస్తుందంటే నువ్వు ఇంటి దగ్గర ఏం చేపిస్తున్నట్టు? ప్రార్థన చేపిస్తున్నట్టు. బయట గొడవలు పడుతున్నారు, చక్కగా చదువుకోవట్లేదు. ఒక చదువుకునే విద్యార్థి అయితే కష్టపడి చదువుకోవాలి. ఒక ఉద్యోగి అయితే దేవుని నమ్మిన వ్యక్తి దేవునికి భయపడి కష్టపడి ఉద్యోగం చేయాలా లేదా? అంటే మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నాకు అప్పుడు వాక్యం వివరం తెలియదు కాబట్టి మందిరం ఉద్యోగానికి వెళ్ళి కూడా ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకోవడం. నాకు ఇవ్వబడిన బాధ్యత నేను చేయకుండా బైబిల్ పట్టుకుంటే మనం అక్కడ దేవుని సాక్ష్యం పొందుకుంటామా, లేకపోతే దేవుని నామం దూషింపబడుతుందా? చెప్పాలి. నీకు ఇవ్వబడిన పని నీ శక్తి వంచన లేకుండా చెయ్యాలి. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుకోవాలి, మందిరంకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నీకు పనిలో ఉన్నప్పుడు వ్యాపారం ఉన్నప్పుడు కష్టపడి పని చేయాలి. ఈ బైబిల్లో మీరు ఆది కాండం నుంచి ప్రకటన ద్వారా ఎవరు చూసినా కష్టపడే వారిని దేవుడు దీవించినట్టు తప్ప సోమరిగా పడుకొని అంతా నేను ఓన్లీ ప్రార్థన చేసుకుంటాను, నా వంతు నేను ప్రయాసపడను, కష్టపడను, చదువుకోను అన్న వారిని దేవుడు దీవించినట్టు దాఖలాలు లేవు. యోసేపు గొర్రెల కాపరి, పశువుల కాపరి, మందను మేపుకున్నప్పుడు వెళ్ళాడు. దావీదు చక్రవర్తి, రాజు కాకముందు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అనకముందు ఆయన ఏం చేసేవాడు? గొలియాతును ఎదిరించకముందు తన అన్నలకు ఏం తీసుకొని వెళ్ళాడు? ఆహారం తీసుకెళ్ళాడు. సమయాలు అభిషేకించక ముందు ఆయన ఎక్కడున్నాడు? పశువుల మందని, కడసారి వాడు మందని మేపుకున్నాడు. మీరు బైబిల్లో ఏ ఒక్క సూపర్ న్యాచురల్ క్యారెక్టర్ తీసుకున్నా వాళ్ళు కష్టపడే వ్యక్తులు, పుట్టి కబుర్లు చెప్పే వ్యక్తులు కాదు. వారికి ఇచ్చిన ఏ పనైనా సరే, అది ఇంట్లో పనైనా, గుడిలో పనైనా, వారు చేస్తున్న పనైనా వారికి కబుర్లు చెప్తారు. భయం అంటే ప్రార్థన అంటారు, పుట్టి మాటలదే. వాళ్ళు పని చేస్తే ఎంత పర్ఫెక్ట్గా చేస్తారనే సాక్ష్యం మనకు ఉండాలి. అంటే క్రైస్తవుడు అన్యుడి కంటే ఎక్కువ కష్టపడతాడా? ఏం కష్టపడాలి? యెహోవా ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టం చేతి ఎక్కువ కాదన్నాడు కదా, నేను అసలు కష్టపడను అని అనొచ్చా? ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరం పంట కోసాడు. అంటే నువ్వు విత్తనం వేయాలి, నీ కష్టం నువ్వు పడాలి. పడకుండా దేవుడు దీవించంటే ఎట్లా దీవిస్తుంది? నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, హాల్ టికెట్ రావాలి, నువ్వు చదవాలి, అప్పుడు రాసి యుద్ధ దినంలో గుర్రములు ఆయత్తపరచుట కద్దు, రక్షణ యెహోవా స్వాధీనం. అంటే నీ ప్రయత్నం నువ్వు చేసి దేవుని ప్రయత్నానికి వదిలేస్తే అందులో విజయం వస్తుంది. నేను ఏం ప్రిపేర్ కాను, దేవా నువ్వే వచ్చి మాట్లాడు అంటే వాక్యం ఏం ప్రిపేర్ కాను అంటే అలాంటి సేవకులు కూడా ఉన్నారు. నేను విమర్శించట్లేదు. అప్పటిదప్పుడే బైబిల్ ఈడ తీసంట, దేవా నువ్వు మాట్లాడని మాట్లాడితే మనం వినేవారు సిద్ధపడాలి, మరి చెప్పేవారు సిద్ధపడద్దా? సిద్ధపడాలా వద్దా? సిద్ధపడాలి. అందుకే నేను సేవకుల కాన్ఫరెన్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఆ సేవకులు చెప్పారు కొన్ని విషయాలు. మీరు బోధలో పరిచర్యలో ఉన్నప్పుడు మీరు పురుషుల వైపు చూస్తూనే మాట్లాడాలి. అందరినీ కాంగ్రిగేషన్, స్కూల్ అందరిలో టీచర్ అందరినీ చూస్తారు, కానీ మన దృష్టి, మన చూపు ఎవరి వైపు ఉండాలి? ఒక పురుషుడిగా ఎవరి వైపు ఉండాలి? పురుషుల వైపే ఉండాలి. కొంతమంది అంటే విమర్శించడం కాదు, నేను నేర్చుకున్న పాఠం ఆ సేవకులు ఆత్మీయులు చెప్పిన పాఠం. వాళ్ళు పురుషుల వైపు చూడరు, పురుషుల వైపు చూసి మాట్లాడరు. నువ్వు ఓన్లీ ఇంతే అంట తల. మరి నువ్వు శోధింపబడతావో అంటే ఏమన్నా ఇక్కడ పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. రేపు రాబోయే తరాల్లో దేవుడు మనం అందరినీ వాడుకుంటాడు కాబట్టి మన మూలమైన ముఖ్య సూత్రాలు ముందే చూసుకోవాలి. ఏంటి? పురుషుల వైపే చూస్తూ వాక్యం బోధించాలి. అందరినీ అడ్రస్ చేస్తాం, కానీ అదే పనిగా చాలామంది యవన స్త్రీలు కూడా ఉంటారు. నేను ఒక అమ్మాయినే చూస్తూ మాట్లాడాను అనుకో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, శోధన కాదా? శోధన. మరి నేను సరైన సేవకున్నా, సరైన పరిచారకున్నా కాదు. మాదిరి అనేది ఏం పోతుంది? పోతుంది. మనం ఇక్కడే మందిరంలో నేర్చుకోవాలి. అంటే నేను ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం విన్న మాట, పురుషుల వైపే చూస్తూ మాట్లాడాలి. పొరపాటును కూడా వాళ్ళు ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు చెప్పడానికి వచ్చినా రెండో వ్యక్తి లేకుండా ఏకాంతంగా ఒక స్త్రీతో మాట్లాడుతుంది. ఒక సేవకుడు పడిపోకుండా నిలబడాలంటే నీ భర్తతో రా, భార్య ఒక్కతే వచ్చి తన కష్టాలు చెప్పుకోవడానికి ప్రైవసీగా ఉండొద్దంట. ఎందుకు? తన సేవకుడు కన్నా సేవకుని యొక్క సాక్ష్యము చాలా పవర్ఫుల్. ఏం పవర్ఫుల్? ఆ సేవకుడు కాదు, సేవకుని యొక్క సాక్ష్యము 25,000 volts పవర్ కన్నా చాలా పవర్ఫుల్. కానీ సాక్ష్యమే కాపాడుకోవాలి కాబట్టి ఆ సేవకుని కన్నా సాక్ష్యం గొప్పది. ఆ సాక్ష్యం పోవద్దంటే నువ్వు తీసుకోవాల్సిన ముఖ్యమైన తీర్మానాలు, ఎవరు బాధపడ్డా, ఎవరు నచ్చుకున్నా నువ్వు కౌంటబిలిటీ ఎవరికి? దేవుడు నీకు లెక్క అడుగుతాడు. నువ్వు ఎవరికి కరచలనం ఇచ్చావు అని అడగడు.
నీ పరిశుద్ధతను కాపాడుకున్నావా లేదా? కడగబడిన పాత్రనే వాడబడుతుంది కానీ బంగారు పాత్ర కడగబడు. చెక్కదైనా సరే, అది వెండిదైనా సరే, స్టీల్దైనా సరే, కడగబడిందే వాడుతుంది. దేవుడు కూడా అంతే. నన్ను వాడుకోవాలంటే మొదట ఏం చేయాలి? ఆయన రక్తంలో కడగబడాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి. ఈడ ఉజ్జియా తల్లి తండ్రి ఇద్దరున్నారు. ఆయన 16 సంవత్సరాల్లో ఇప్పుడు రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు ఉన్నతమైన తీర్మానం ఏం చేశాడంటే, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఒకటి జన్మదినము కంటే మరణదినము శ్రేష్టము అని ఉంది. ఎట్లా? ఇప్పుడు మనం క్రిస్మస్ ఉంది, గుడ్ ఫ్రైడే కూడా ఉంది. మనకు గుడ్ ఫ్రైడే లేదనుకో, క్రిస్మస్ వల్ల ఏమైనా ఉపయోగం? అర్థమైందా? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించి నా స్థానంలో రావాల్సిన శిక్షను భరించి 3వ దినమున తిరిగి లేచాడు కాబట్టి మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం, ఆయన ప్రభువుగా దేవుడిగా సేవిస్తున్నాం, ఆయన కొరకు నిలబడ్డాం. అవునా కదా? ఆయన జన్మించాడు, మన కోసం మరణించలేదు. లేకపోతే ఆయన కూడా ఇప్పుడు ఎవరైతే దేవుళ్ళుగా కొలవబడుతున్నారో పూజిస్తున్నారో వారు కూడా అవతార పురుషుల్లాగా ఏమో మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళని అడగండి, ఏం లేదు, వాళ్ళతో డిస్కషన్ పెట్టద్దు, ఏం చెప్పదు. ఇప్పుడు నువ్వు సేవిస్తున్న దేవుడు బ్రతికున్నాడా? ఏమో తెలియదు. ఇప్పుడు నువ్వు సేవిస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమో తెలియదు. మా అమ్మ నాన్న నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను. వాళ్ళు మునుగుమంటున్నారు, మునుగుతున్నాను. వాళ్ళు ఏమన్నారు? లేస్తున్నా. అదే నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవా? యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు. 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో తన యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు. 3వ దినం తిరిగి లేచాడు. దానికి సాదృశ్యం ఖాళీ సమారి ఆ యెరూషలేములో ఉంది అని నువ్వు చెప్పగలమా? లేదు, చెప్పగలం. మనం ఎందుకు మన దేవుడు సజీవుడు, నిత్య జీవి, అంటే నిత్యము జీవించేవాడు, నిత్య జీవాన్ని ప్రసాదించగలిగిన వాడు అంటే ప్రతిదానికి ప్రూఫ్ ఉందా? లేదా? ఉంది. మరి ఆ ఉజ్జియా కూడా యవ్వన ప్రాయంలో దేవుడిని ఆశ్రయించకుండా లోకస్తుల్లా ఉండాల్సిన పరిస్థితి ఉండొచ్చు. తనకేమవసరం? యవ్వన ప్రాయంలో దేవుణ్ణి పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏంది? చాలా మంది జీవితంలో దేవునితో ప్రారంభిస్తాం. మనం రక్షించబడక ముందు నువ్వు ఎలా ఉన్నావు? ఉజ్జియా కూడా అలాగే ఉన్నావు. రక్షించబడక ముందు దేవుడు అంటే తృష్ణ, వాక్యం అంటే తృష్ణ, సేవకుల పట్ల గౌరవము, సమయ పాలన, లేకపోతే సేవన్నా, సేవకులన్నా, అభిషిక్తులన్నా, దేవుణ్ణి సేవించే వాళ్ళన్నా, వాక్యమన్నా, దేవుని సన్నిధన్నా. నువ్వు రక్షించబడ్డ కొత్తలో ఉండే నీ భయం, నీ తృష్ణ ఇప్పుడు అలాగే ఉందా? ఉందా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆయన దేవునితోనే ప్రారంభించాడు. 5వ వచనం చూడండి, ఎంత మంచి మాట ఉందో. 26:5 దేవుని ప్రత్యక్షత విషయమందును తెలివి కలిగి జకరియా దినములలో దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. దేవుని ఏం చేశాడంట? ఆయన ఆశ్రయించాడంట. నువ్వు నేను కూడా ఏం చేశాము? దేవుని ఆశ్రయించాం. దేవుణ్ణి నమ్ముకున్నాక, దేవుణ్ణి నమ్ముకోక ముందు మన జీవితం ఎలా ఉండేది? మనం అసమాధానంతో, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే బంధువుల ద్వారానో ఎవరి ద్వారానో దేవుని గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు మనల్ని సంధించాడు. మన పాత రోజు జీవితాన్ని సమాధి చేసి మనల్ని క్రీస్తు బిడ్డగా చేశాడు. బాగానే ఉంది, మన ప్రారంభం బాగానే ఉంది. కానీ మన కొనసాగింపు ఎలా ఉంది? చూడండి, ఇర్మియా గ్రంథము 29:13. ఇర్మియా గ్రంథము 29:13. 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన వెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయండి. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుని మనం అంటే ఏం చేయాలంట? పూర్ణ మనస్సుతో దేవుని విచారణ చేయాలంట, వెతకాలంట. మనం ఏం వెతుకుతాము? మనం పొద్దున్న లేస్తే ఏం వెతుకుతాము? చెప్పాలి బాగా చెప్తా. ఫోన్ వెతుకుతాము. వెరీ గుడ్. ఫోన్లో ఇంకేం వెతుకుతాము? రీల్స్ అంట. రీల్స్ వెతికే వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు కాలేజీలో, నాది టీచింగ్ హాస్పిటల్ కాబట్టి కాలేజీలో చదువుకోవడానికి వస్తారు చాలామంది. మెడికల్ కాలేజ్ విద్యార్థులు వస్తారు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు వస్తారు. మనకు మీడియా ఇవ్వబడింది. టెక్నాలజీని మంచి కోసం వాడడం వచ్చు, చెడు కోసం వాడడం వచ్చు. ఇప్పుడు ఈ వాక్యం నేను చెప్పేది మామూలుగా రికార్డ్ చేయకపోతే ఉండదు.
నేను తర్వాత అది ఇక్కడే ఉంటుంది, ఇక్కడే సమాధి అయిపోతుంది, మీ హృదయాల్లో ఉంటుంది ఒకవేళ మనసులో పెట్టుకుంటే అక్కడే. కానీ నేను మళ్ళీ మళ్ళీ వినొచ్చు, నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏమి, నేను బోధించిన ప్రకారం నేను జీవిస్తున్నానా నేను చెక్ చేసుకోవడానికి లేదు. మీరు మళ్ళీ వినడానికి కానీ ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉండడానికి కానీ ఈ టెక్నాలజీ మంచిగా ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. అంటే టెక్నాలజీని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. కానీ యవన ప్రాయంలో కానీ మనం కానీ మంచికి వాడుతున్నామా చెడుకు వాడుతున్నామా? టెక్నాలజీ వాట్సాప్ని కానీ యూట్యూబ్లో మంచి సాంగ్స్ వినొచ్చు, నేర్చుకోవచ్చు, మంచి వాక్యం నేర్చుకోవచ్చు, వాక్యము వినొచ్చు సమయం పోనీయకుండా. నువ్వు ఆదివారం మందిరానికి క్రమంగా వస్తూ సంఘ ప్రార్థన నీకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ వాక్యం అడిషనల్గా నువ్వు వాక్యము వినాలి సమయం పోనీయకుండా. మనము రీల్స్ చూసి లేకపోతే వాట్సాప్లు చూస్తే సమయం ఏమవుద్ది? నువ్వేం వెతుకుతావో పిల్లలు కూడా అదే. నువ్వు సమాధానాన్ని వెతికితే వారు కూడా గొడవపడద్దు మా డాడీ సీరియస్ అరిస్తే ఊరుకోడు, మెల్లగా మాట్లాడాలి, ఇది ప్రార్థన చేసుకునే టైం, మా అమ్మ కోపడుతుంది అనేటట్టుందా? అనేటట్టుగా మన గృహాలు ఉన్నాయా? మా అమ్మ దాంట్లో సగమే నేను అరిసేది, మా అమ్మ అరిస్తే టాపు లేచిపోతాను. ప్రార్థనతో పరలోకాన్ని టచ్ చేయండి రా నాయన అంటే ఏం లేపేస్తున్నారు? గొడవలతో నీతిమంతుని గుడారంలో రక్షణ సంగీత సునాదాలు తప్ప వేరే వినపడదు. ప్రార్థనలు, విజ్ఞాపనలు, పాటలు వినపడాలి. వేరే వాళ్ళు ఇంటి నీ లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళు కూడా గొడవలు అరుపులు వినపడాలి. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళ లోపల ప్రార్థన వాళ్ళు ఉన్నారా లేదా అన్నట్టుగా మనం ఎప్పుడు దేవునితో కనెక్షన్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? సమాధానంతో ఉంటారు. గొడవలకు పోరు, గొడవల్ని ప్రోత్సహించరు, గొడవలు పెట్టుకోరు. అవునా కాదు? మరి మనం గొడవలకు పోయేవారుగా ఉన్నామా? అందుకే పెద్దలు అంటారు కదా, భోజన పంక్తికి చెప్పండి కరెక్టే, భోజన పంక్తికి ముందుండాలి, గొడవకు వెనుకుండాలి. కానీ మనం సేవకులుగా ఆత్మీయులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం అన్నింటిలో మితంగా ఉండాలి. కాబట్టి దాంట్లో ఉండాలి, దీంట్లో కూడా మితంగానే ఉండాలి. నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండు అంటాడు పౌలు తిమోతి. అది తిండి విషయమైన, నిద్ర విషయమైన, కోపమైన, ఏ దాంట్లో అయినా ఎలా ఉండాలంట? మితముగా అంటే కంట్రోల్లో, దేవుని కంట్రోల్లో నువ్వు ఉండాలి. మరి మనం ఏ కంట్రోల్లో ఉన్నాం? దేవుని వెతికే వారిగా మనం ఉండాలి. చూడండి, మొదట నా రాజ్యము నీతిని వెతుకమని ఉంది. మత్తయి సువార్త 6:33. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తారు. 6వ అధ్యాయం 33వ వచనం చూడండి, పేజ్ నెంబర్ 7. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహం. నువ్వేం వెతకాలి? పొద్దున్న లేస్తే ఆయన రాజ్యాన్ని వెతకాలి. నీ కుటుంబంలో ఆయన రాజ్యాన్ని వెతికే పనిలో నీ వంతు ప్రాధాన్యత ఏంటి అనేది ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో ఉండాలి. మనం ఏం చేస్తాము? మన పిల్లల్ని సండే స్కూల్కి పంపించము, మన కుటుంబ ప్రార్థన చేసుకోము, మనమే ప్రార్థన చేసుకోము. కాబట్టి సంఘం కోసం, సేవకుల కోసం, మా కోసం ప్రార్థన చేసేటోడే దిక్కులేడు, ఇంకా సేవకుల కోసము వాళ్ళ కోసము అంటే మాకంత భక్తి లేదు. మేము ఇంకా ఎల్కేజీ స్టాండర్డ్లోనే ఉన్నాం. కానీ మేము ఇంకా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ రావాలంటే ఫస్ట్ మేము పొద్దులు ఇవ్వాలి కదా, లేచి మేము ప్రార్థన చేసుకోవాలి. మేము ప్రార్థన చేసుకొని మాది అయిపోతేనే, మా నామేం చెప్తేనే సంఘం కోసము, సార్వత్రిక సంఘం కోసము, సేవకుల కోసము ప్రార్థన చేసుకోవాలి. అంటే స్వార్థమా కాదా? నీ గురించే నువ్వు ప్రార్థన చేసుకోవడం స్వార్థం? స్వార్థపరుల ప్రార్థన దేవుడు వింటాడా? నువ్వు ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయా? మరి ఆ వాటిలో కూడా మనం ఏముంది? రాజుల నిమిత్తము, అధికారుల నిమిత్తము ప్రార్థన చేయాలని ఉందా లేదా? ఉంది. మరి నీ సేవకుడు కోసం, నిన్ను నడిపించే కాపరి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి నీ గురించి నువ్వు చేసుకోవాలి, నీ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయాలి. అందుకే ఒక మాట ఉంది, ఒక భక్తుడు అన్నాడు, JOY జాయ్, ప్రేమ, సంతోషము, సమాధానం. ఆత్మఫలంలో మొదటి 3 ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం. సంతోషాన్ని ఇంగ్లీష్లో JOY అంటారు. ఏమంటారు? జాయ్. ఏమంటారు? JOY. J అంటే జీసస్. J అంటే జీసస్. O అంటే అదర్స్, అంటే ఫస్ట్ దేవుడు, తర్వాత నీ పక్కవాడు, లాస్ట్కు ఏముంది? వై కదా, JOY. యు, నువ్వు లాస్ట్. నీకు నిజంగా సంతోషం ఉండాలంటేనంట ఫస్ట్ ఎవరు? దేవుడు. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, తర్వాత అదర్స్, నెక్స్ట్, తర్వాత లాస్ట్ యు.
మనం ఏం ప్రార్థన చేస్తాం? మన గురించే ఫస్ట్ ప్రార్థన చేసుకొని ఇతరులను జ్ఞాపకం చేసుకొని ఆయన క్లోజ్ చేసేస్తాం, ఫైల్ అయిపోయింది. మీ గురించి ప్రార్థన చేశానండి, జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నావు అంటే ఆయన స్థానంలో పెట్టుకొని చేసావా ప్రార్థన? ఆ బాధ నీ బాధగా భరించి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, నీకు వ్యక్తిగతంగా సహాయం చేసే శక్తి లేదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా. ఆ సహాయం నువ్వు చేయొచ్చా లేదా? ప్రార్థన సహాయం అన్నిటికంటే గొప్ప సహాయం. ఇక్కడ మనం చూసాం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇది మీకు అందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. కానీ ఆయన దేవుని ఆశ్రయించాడు కాబట్టి దేవుని దగ్గర నుంచి అభివృద్ధి, ఆశీర్వాదం చూశాడు. అది ఎలా వచ్చిందో చూస్తున్నాం. 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండును అంటే నువ్వు దేవుని యందు నిలిచి ఉండాలి. మనకేముంది లాస్ట్కు ఫలించేదే చాలా ఇష్టంగా ఉంటుంది. ఇష్టమే అన్నమాట. ఫలించేది, దీవించేది, సమాధానపరిచేది, ఆరోగ్యం ఇచ్చేది అదే చూస్తాం మనం. దాని ముందు పోగి అవసరం లేదు. మనకి ఏది కావాలో అదే కావాలి. ఇది ఏముందంట, నువ్వు ఎవరి యందు నిలిచి ఉండాలి? ఎవడు నా యందు అంటే నువ్వు క్రీస్తు యందు నిలిచి ఉండాలి. నేను ఎవరి యందు నిలిచిండు? నువ్వు క్రీస్తు యందు నిలిచి ఉండాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని. నీలో ఎవరు ఉండాలి? దేవుడు, దేవునికి సంబంధించిన వాక్యం ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. మళ్ళీ అప్పుడు ఏమవుతుందంట, వాడు బహుగా ఫలించు. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, దేవుని యొక్క శాంతి సమాధానం ఉంటుందో వాడు మాత్రమే ఫలిస్తాడు. ఎవడు పడితే వాడు ఫలించడానికి దేవుని వాక్యం ప్రతిదీ కండిషనబులే. దేవుని ప్రేమ అన్కండిషనలే, కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం కండిషనలే. చూడండి, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7వ వచనం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహింపబడును. ఎక్కడ ఏముండాలంటే ఆయన మాటలు మన లోపల ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉన్నాయనుకోండి, దేవా నాకు శత్రువులు చాలా మంది ఉన్నారు, నేను రేపు పొద్దుట వెళ్ళేసరికి వాళ్ళ తలలన్నీ ఇలా రెడీగా ఉండాలి అని నేను ప్రార్థన చేయగలను. వాళ్ళ తలలన్నీ, నా శత్రువుల తలలన్నీ అలా ఉండాలి, వారిని ఏం చేస్తావో ఏమో అని మనం ప్రార్థన చేయగలం. అలాగా ఎందుకు వాక్యం ఉండాలి? వాక్యం ఎందుకు అంటే వాక్యం తెలిసినోడు వాక్యానుసారంగా ప్రార్థన చేస్తాడు. దేవునికి విరుద్ధమైనది అడగలేడు. నేను సినిమాకు పోవాలని ప్రార్థన చేయలేము. ఈరోజు నేను చదువుకోలేదు, స్లిప్స్ ఏమన్నా పెట్టుకోవచ్చా, దేవ సహాయం చేయని మనం ప్రార్థన చేయలేము. చేయగలుగుతాము. ఎందుకు? నీకు వాక్యం తెలుసు కాబట్టి. దేవుడు యథార్థవంతులనే దేవుడు దీవిస్తాడు, నీతిమంతుల ప్రార్థనే వింటాడు. నీకు వచ్చింది రాయి, నువ్వు స్లిప్పులు తీసుకెళ్ళి దొరికావనుకో డీబార్ అయితే 1 సంవత్సరం ఆగాలి. నువ్వు అదే పోయి నీకు వచ్చింది రాస్తే పాస్ అయ్యి దేవుడు కనికరించి, నేను సరిగా రాయలేని ఆయన నువ్వు కనికరించానంటే ఏమో చెప్పలేము. దేవుడు అద్భుతం చేసి నీకు ఉత్తీర్ణత ఇవ్వచ్చు. నువ్వు అదే చిట్టి తీసుకుపోయి చేసావనుకో ఏమవుతుంది? నువ్వేం ప్రార్థన చేసావు? దేవా నేను వెళ్తున్నాను, ఎవరికి దొరకకుండా చేయను అంటే మనం నేను చేశాను, నేనేం ఉత్తమ పురుషుడు అని అన్నట్ల. మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? తిట్టేటప్పుడు సహాయం చేయు, కొట్టేటప్పుడు సహాయం చేయు, ఈ పని చేస్తున్నాం అంటే చెడ్డ పనికి కూడా మనం దేవుని సహాయాన్ని అడుగుతాం. మనకు ఎందుకు? వాక్యము తెలియదు కాబట్టి. మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం అనుకో, దేవునికి ఇష్టమైందే అడుగుతాం. దేవునికి ఇష్టానుసారమైంది. ఒక స్త్రీ ఉంది, నేను యవ్వనప్రాయంలో ఉన్నాను, వివాహ వయసు వచ్చింది కదా నాయన, మరి ఆమె అయితే దేవుని నమ్ముకోలేదు, మరి నేను వివాహం చేసుకుంటాను అడగలుగుతావా? దేవుని వాక్యం తెలిస్తే. ఎద్దును గాడిదతో దున్నొద్దని ఉంది బైబిల్లో, లేవియా కాండంలో. ఎద్దును గాడిదతో దున్నకూడదు అంటే ఒక విశ్వాసిని వివాహము చేసుకోవాలి అంతే. నువ్వు అడగవు, నేను అన్ని రాళ్ళని వివాహం చేసుకోవచ్చా, నేను మల్లెపూలు పెట్టుకోవచ్చా? నాకు చాలా మంది అడిగారు, మల్లెపూలు పెట్టుకోవద్దని బైబిల్లో ఏముంది? ఒక సహోదరి క్రైస్తవురాలే, నువ్వు బైబిల్ చదవమ్మా, దేవునికి ఇష్టమైనవి ఏవో నువ్వు అవి ఉంటావు. బాహ్య అలంకారం దేవుడు చూడకపోయినా నీ అంతరంగం శుద్ధి అయితే బాహ్యం ఆటోమేటిక్గా మారుతుంది. ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, నా జీవితం తెల్లగా లేదు. దేవుడు ఏమి మెచ్చుతాడు? నా వస్త్రాలను చూస్తాడు, నా హృదయాన్ని చూస్తాడు. ఓకే, నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నా, తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, అప్పుడు దేవుడు దాన్ని మెచ్చుతాడు. అంటే ఓన్లీ బాహ్య అలంకారాన్ని బట్టి దేవుడు చూసేవాడు కాదు. దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. కాబట్టి నువ్వు హృదయంలో వాక్యం ఉండాలి. ఈయన ఏం చేశాడు?
బాగానే ఉంది. దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని దగ్గర నుంచి అంట ఇంగ్లీష్లో ఉంది సూపర్ న్యాచురల్ సక్సెస్ అంట, మామూలు సక్సెస్ కాదు. ఉజ్జియా గురించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే దేవుణ్ణి తను ఆశ్రయించినంత కాలము ఆయనకు అత్యధికమైన అభివృద్ధి. ఎంత అంటే సూపర్ న్యాచురల్ సక్సెస్. ఎవరైనా మామూలుగా సక్సెస్ పొందుతారు, పలానా ఏంటి ఎగ్జామ్ రాశాను, ఈ వ్యాపారం చేశాను, దేవుడిని ఆశ్రయించాను, దేవా నువ్వే దిక్కు, నేను నీతోనే ప్రారంభిస్తున్నాను అని స్టార్ట్ చేశాడు. చేస్తే దేవుడు ఏం చేశాడు? దీవించాడు. ఎంతగా దీవించాడంట? అతని కీర్తి చూడండి 26వ అధ్యాయం, అతని కీర్తి దేశమంతటా వ్యాపించిందంట. చూడండి ఎక్కడుందో వచనం, 7వ వచనం చూడండి, 7వ వచనం 26:7. 7:8 ఫిలిస్తీయులతోనూ గుర్బాయులతోనూ నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. మనకు 5వ వచనంలోనేమో దేవుణ్ణి అతడు ఆశ్రయించాడు. దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే చూడండి, నువ్వు ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. చేశాడా లేదా? దేవుడు సహాయం చేశాడు. చేస్తే ఏమైంది? 8వ వచనంలో అమోనీయులు ఉజ్జియాకు పన్నించువారై అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటను వ్యాపించను. ఆయన పేరు కూడా బ్రాండ్గా మారిపోయింది. అంటే సక్సెస్ వచ్చింది. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. మనం దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము, దేవుడిని దీవించాడు. నేను దేవుడు నన్ను దీవించలేడు అని చెప్పడానికి వీలే లేదు. నువ్వు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించావు అంటేనే చెప్పశక్యము కాని వరం నీకు వచ్చిందా? వచ్చిందా లేదా? చెప్పశక్యము కాని వరం నువ్వు పొందుకున్నావు, క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినే సిచ్యువేషన్లో ఉన్నావు, బాగానే ఉంది. మరి నువ్వు దేవుడిని ఆశ్రయించావు, అనారోగ్యం వచ్చింది దేవుడిని ఆశ్రయించావు, నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి దేవుడిని ఆశ్రయించావు. ఏది వచ్చినా సరే దేవుడు సాయం చేశాడా లేదా? సాయం చేసేవాడన్నా చేయించింది. మనమందరం దేవుని సహాయాన్ని పొందుకున్నాం. దేవుని సహాయాన్ని పొందుకున్నాం, మన పేరు కూడా బాగా వచ్చింది. మనం ఏం చేస్తాము? ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చింది. గర్భఫలం లేదు, గర్భఫలం వచ్చింది. వివాహం ఏకాంగులు సంసారాలుగా చేస్తాడని నీకు ప్రార్థన చేయించుకున్నావు, అప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసినా దొరకలేవు, నీకు వివాహం చక్కని ఆత్మీయురాలతో వివాహం అయింది. మనం తర్వాత మందిరంలో కనిపించాలన్నా, లేకపోతే నీకు ఆల్రెడీ వచ్చేసింది కదా, నీకు రావాల్సింది. నీకు ఎగ్జామ్లో పాస్ కావాలి, వచ్చేసింది. ఉద్యోగం కావాలి, వచ్చేసింది. అప్పులు ఉన్నాయి, తీర్చబడింది. నువ్వు ఎక్కడ కనపడాలి? చెప్పాలి. ఇప్పుడు అస్సలు ఎక్కడ కనిపించాలి? సాతాను మనల్ని ఇక్కడే ట్రాప్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఆశీర్వదించబడ్డ తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే దావీదు గొర్రెల్ని మేపుకున్నప్పుడు పడిపోలేదు. ఏమయ్యాడు? చక్రవర్తి అయినాక పడిపోయాడు. అంటే అందుకే అంటారు కదా, ఇంతకుముందు చెప్పాను, అంటే యవనస్తులుగా ఎటు చూడండి, ఎందుకు వివాహం చేసుకోవద్దు, అన్యోన్యం చేసుకుంటే ఏమవుద్ది? ఒక యవనస్తులు అన్నాడు, వారు చీకట్లో ఉన్నారు కదా, నేను వెలుగు సంబంధిని కదా, నేను ఉప్పును కదా, నేను వారి జీవితం సారం లేకుండా ఉంది, వారిని కూడా పెళ్లి చేసుకొని వారికి సారం ఇస్తాను. వారు చీకట్లో ఉన్నారు కదా, వారిని వెలుగులోకి నడిపిస్తాను. అప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ అంటే ఒక సేవకుడు ఏం చెప్పాడంటే, నువ్వు స్టూల్ మీద నిలబడాలి, ఆమె కింద ఉండాలి. నువ్వు ఆమెను పైకి లావడం ఈజీయా, ఆమె నిన్ను కిందికి లావడం ఈజీయా? ఒకటే మాట, ఏది ఈజీ అంటే నువ్వు అవిశ్వాసం చేసుకుంటే నువ్వు ఉన్న విశ్వాసం పోయి నువ్వు పడిపోవడమే ఈజీ. సైతాన్ ట్రాప్. నిన్ను పైకి లాగడము అని అంటే అది రేర్ కేస్. మ్యాక్సిమం అయితే మనల్ని గుంజేస్తారు, అవునా కదా? అందుకే ఎందుకు వివాహం చేసుకోవద్దు, ఎద్దును గాడితో ఎందుకు కలిసి దున్నొద్దని లేవియా కాండంలో ఉంది అంటే, విశ్వాసనే వివాహము చేసుకోవాలి. అవిశ్వాసులతో మీరు విచ్చోడుగా పొత్తుగా మనము ఉండదు. ఎందుకంటే వారు వీరవుతారు, వారు అవుతారని ఉంది కదా. 6 నెలలు సావాసం చేసి ఏమవుతారట? బైబిల్లో ఏముంది? దానికి కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆశ్రయించాడు, బాగానే ఉంది. దేవుడి రాజ్యాన్ని వెతికాడు. అప్పుడు ఆయనకు వచ్చిన బలం ఏంటి? ఆశ్చర్యకరమైన సహాయం ఆయనకు అందిందా లేదా? 16వ వచనం చూడండి, 16వ వచనం. మరి మనం ఏం చేయాలి? ఒకసారి చూడండి, ఆ వచనం చూసుకునే ముందు మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుణ్ణి వెతకాలి. మనం ఎప్పుడు ఆయన సమస్యలు వచ్చినప్పుడే దేవుణ్ణి ఆశ్రయించడం కాదు, మనం ప్రతిసారి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన పూర్ణ మనస్సుతో వెతకాలి. విజయం వచ్చాక మనం ప్రార్థన ఆపేయదు. విజయము, ఆశీర్వాదము, మన ప్రార్థనకు జవాబు వచ్చాక మనం ఏం చేస్తాం? మనం చేసే పొరపాటు ప్రార్థన ఆపేస్తాం. ఎందుకంటే నాకు అది అయిపోయింది కదా, వచ్చేసింది కదా, ఇంకో బ్రాంచ్ పెడదాం అనుకున్నా, ఒక హోటల్ ఉంది, ఇంకో హోటల్ పెడదాం అనుకున్నా, అవసరం లేదు.
చిన్నోడు పాస్ అయ్యిండు, వాడు వేరే దగ్గర ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండు, నెక్స్ట్ ఏముంది? వాడు ఇంకా ముందుకు రావాలంటే ఇంకా ఉంది. అంటే మన ప్రార్థనకు కొరతలు అనేవి ఈ లోకంలో ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయా లేవా? ఇప్పుడు ఈ అనారోగ్యం నుంచి విడుదల పొందేవు, నెక్స్ట్ నీకు రాదని ఏమన్నా రుజువు ఉందా? అంటే నువ్వు ఇప్పుడు కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి రావాలన్నా వద్దా, నీకు పంపించాలన్నా వద్దా, అనుమతించాలా వద్దా అని ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్. అంటే నువ్వు ఇప్పుడు కలిగిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు, అంతే కృతజ్ఞతతో విరిగిన హృదయంతో ఉన్నావా? ఇంకెందుకులే మందిరం ప్రార్థన చేయాలి, నాకు ఆరోగ్యం వచ్చేసింది, సేవకులు కూడా ఏమి విసిగించాలి. అప్పుడు అంటే సేవకుల దగ్గర అగ్గగలాంటి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి. ఇప్పుడు అంత అయిపోయింది కదా, ఇక ఆ ప్రార్థన అవసరం లేదు, నీకు మందిరం కూడా అవసరం లేదు అనే స్థితికి మనం చాలా మందిని చేరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి విజయం వచ్చినప్పుడు ఆ విజయం ఇచ్చింది నువ్వు కాదు, నీకు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు అనే గ్రహింపు ఉంటే వాడు ఆ విజయాన్ని బట్టి గర్వం వస్తుందా? దేవుడే నాకు ఆ విజయాన్ని ఇచ్చాడు, దేవుడే నాకు ఆ ప్రతిఫలం ఇచ్చాడు, దేవుడే, నేను కష్టపడ్డది ఏముంది, నేను నిమిత్త మాత్రమే, ఏదైనా ఉంది అంటే దేవుని కృప. నాలో ఏదైనా నా జీవితంలో ఒక సేవకుడు చెప్పాడు, నా జీవితంలో ఏదైనా మంచి జరిగిందంటే అది దేవుని దయ, దేవుని కృప. ఏదైనా నష్టం జరిగిందంటే నా అవిధేయత, నా పాపం. దేవుడు అన్యాయస్తుడు కాదు, మోసం చేసేవాడు కాదు, ఇబ్బంది పెట్టేవాడు కాదు. మన అవిధేయత వల్ల నీకు మేలు కలగకున్నట్టు మీ దోషములే కారణం. బైబిల్ చెప్తుంది మనకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే మన దోషములే. మనం ఏమంటాం, ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటలేదు. మరి నువ్వు ఆయన వాక్య ప్రకారంగా ఆయన వదిలిపెట్టేయమన్నది, ఆయన వద్దు, కూడదు, వలదు అన్నదాన్ని నువ్వు చేయబట్టుకొని పాపాన్ని వదిలిపెట్టేయకుండా ఆయనకి ఇష్టమైనది, నీకు ఇష్టమైనది ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. నీకు దేవుడికి మధ్య అడ్డుగోడగా ఆ పాపం అనేది నిలబడుతుంది. ఉజ్జియా ఏం చేశాడు? మంచిగా ప్రారంభించాడు, 16 సంవత్సరాల్లో రాజు అయ్యాడు, బాగుంది, దేవుడిని ఆశ్రయించాడు, సహాయం వచ్చింది, శత్రువుల పైన విజయం వచ్చింది. మళ్ళీ ఆయన టైంలోనంట దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు. ఎవరైతే దేవుడిని ఆశ్రయించే వారికి యంత్రాలు కనుగొనబడ్డాయంట. యంత్రాలు, ఇంజన్స్, మంచి పరాక్రమశాలు, అంటే యుద్ధం చేసే మంచి వెపన్స్ ఆయన కాలంలో చేయబడ్డాయి. దేవుడు ఎప్పుడైనా సరే, అందుకే మనకు చెప్తారు కదా ప్రసంగి గ్రంథం 2:26లో, దైవ దృష్టికి ఇష్టమైన వారికి ఆయన ఏం చేస్తాడు? చూడండి, ప్రసంగి 2:26 ఎప్పుడు మనకు సేవకులు చెప్తా ఉంటారు కదా, దైవ దృష్టికి ఇష్టంగా ఉండేవారికి దేవుడు ఏం చేస్తాడు? ప్రసంగి 2:26 ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. కాదు, ఏం చేస్తాడంట? జ్ఞానము, తెలివి, ఆనందం ఇస్తాడంట. మరి ఈయన కూడా ఉంది విజయాన్ని. ఏముంది? దేవుని ఆశ్రయించాడు, సహాయం వచ్చింది, ఇప్పుడు మంచిగా కడుపు నిండా ఆశీర్వాదంతో ఉన్నాడు. మరి ఉన్నప్పుడు ఏం చేయాలి? అంతా బాగు చేసిన దేవుని స్తుతించాలన్నా, ప్రార్థించాలన్నా, అమ్మో నేను ఈ పరిస్థితి గుండా దేవుడు నడిపించాడు, నేను ఈ స్థానం దాకా, ఈ మైలు రాయి దాకా వచ్చానంటే కారణం దేవుడు అని భయంతో ఉండాలన్నా? మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలంట. నేను రక్షించబడ్డా ఏముంది, అంత ఆశమాషి కాదు. నేను ఎలా రక్షించుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మరి ఆయన రక్తం అంత విలువలేదా? మరి ఆయన రక్తంతో కొన్న సంఘంగా మనం ఉన్న మన రక్షణను ఎంత భయంతో కాపాడుకోవాలి? మనం దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, దేవా నువ్వే నన్ను దీవించావు, ఆశీర్వదించావు, గర్భబలం ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఆర్థికంగా బలాన్ని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అంతా ఇచ్చింది నువ్వే, నేను నీకు కృతజ్ఞత, అన్నీ ఇచ్చిన దేవా నాకు కృతజ్ఞత హృదయం ఇయ్యనంట ఒక సేవకుడు. ఏమి ఇయ్యాలంట? కృతజ్ఞత హృదయం లేకపోతే నీకు ఎన్ని ఇచ్చినా నీకు తృప్తి ఉండదు. నీకు ఇది కావాలంటే ఇంకోటి, ఈ కారు కావాలంటే ఇంకో కారు, ఒక ఫ్లాట్ కావాలంటే ఇంకొకటి, నీకు తృప్తి ఉందా? ఉండదు. ఫ్లైట్ కావాలంటే ఒక ఫ్లైట్ కాదు ఇంకోటి. ఇప్పుడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఎందుకు అన్నాడు? వారికి తృప్తి అనేది ఉండదు, ఇంకా ఇంకా కావాలి. వాళ్ళ పిల్ల తరాలు తినేంత 100 కోట్ల ఆస్తులు ఉంటాయి, వారి ఇంటి ముందే బికారు ఉంటే మాత్రం వానికి పట్టడు అన్నం ముద్ద పెట్టడు. అలాంటి ప్రార్థనలు కానీ, అలాంటి వ్యక్తులు కానీ ఒంటె సూరి బొజ్జంలో దూరుట సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అంట, అంటే అసాధ్యం. బైబిల్ చెప్తుంది ధనవంతులుగా అవుట అపేక్షించి వారు సమస్త కీడులోనూ నష్టంలోనూ పోతారని ఉంది. మనం ధనాన్ని కాదు వెంబడించాల్సింది. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తంలో. నువ్వు దేవుని వెంబడిస్తే ఆటోమేటిక్గా హచ్చి కుక్క పిల్లలాగా ధనమైన, జ్ఞానమైన నీ వెనక రావాల్సిందే. ఏమంటున్నావు? సొలొమోను ఏం చేశాడు? శ్రేష్టమైనది అడిగాడు. నీ ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం నాకు లేదు, ఆ జ్ఞానమే అన్నాడు. నీ శత్రువుల ప్రాణమునైనను ధన ఘనతలనైనను అడగలేదు కాబట్టి, ఉత్తమమైన మర్యాద అయితే ఎన్నుకుందో నువ్వు కూడా ఉత్తమమైనది అడిగినావు కాబట్టి నువ్వు అడగని ఇవి 2 కూడా ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిందా లేదు?
మరి మనం ఏం అడుగుతున్నాం? ఆయన ఫ్రీగా వదిలేసేటి ఇస్తాడు, అడుగుతాం. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళామండి, నేను ఒక 500 ఖర్చు అయ్యే కూరగాయలన్నీ కొన్నాను. కొని కొత్తిమీర కరివేపాకు వేయమంటే వేస్తాడు వాడు, ఉచితంగా వేయమంటే వేస్తాడు. ఎందుకంటే నేను అంత కొన్నాను కదా, ఉచితంగా వేయను. నేను అవి ఏం కొనను, అవన్నీ వద్దు కానీ నాకు ఆ ఉచితంగా ఇచ్చేది ఫస్ట్ వేయి అన్నాం అనుకో, వాడు పైనుంచి కింద చూస్తాడా చూడ్డా? అది ఉచితంగా ఇచ్చేదే కదండి, దానికి ఎందుకు అని మనం వాడచ్చు. కానీ ఏది కొంటే వాడు ఉచితంగా ఇచ్చాడు? ఆ వెల ఇచ్చుకోను. అంటే నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే అప్పుడు ఉచితమైన ఆ కొత్తిమీర లాంటి కరివేపాకు లాంటి ఆరోగ్యము, ఆర్థిక, ఈ తుచ్చమైన జాన్ వెస్లీ అన్నాడు, జాన్ వెస్లీ అనే భక్తుడు, అది ఒక చెడ్డ బానిస, గాడిదలాగా నేను చూస్తాను అన్నాడు. తన శరీరాన్ని, డబ్బును కూడా తన పరిచర్యకి ఎంతో వాడాడు, కానీ డబ్బు మాత్రం నా హృదయానికి రావద్దు అని తీర్మానించుకున్నాడు. కాబట్టే అంత పెద్ద గొప్ప దైవ సేవకులుగా, దైవజనులుగా వాళ్ళు ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? మనకు ఆ కొత్తిమీరే కావాలి, ఆరోగ్యం కావాలి, ఆర్థిక ఇబ్బందులు కావాలి. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తే ఫ్రీ అయ్యే వస్తాయి. ఇడ్లీ తింటే సాంబార్ ఫ్రీ, నాకు ఉట్టి సాంబార్ పోయామంటే పోయారు. నువ్వు ఫస్ట్ ఇడ్లీ తినాలి, ఇడ్లీకి కావాల్సిన రుసుము చెల్లించాలి. నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి వాక్యానుసారంగా జీవించు, అప్పుడు సాంబారు, కొత్తిమీర, కరివేపాకు నువ్వు వద్దన్న మీ ఇంటికి వస్తాయి. అంటే అస్సలు కలిగి ఉండాలి. అంటే ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే, సొలొమోను జ్ఞానముడు. దేవునికి ఎప్పుడైనా సరే నీ బిడ్డలకు కానీ, నేను రక్షించబడిన తర్వాత నేను నేర్చుకున్నాను. అంటే బైబిల్లో ఉత్తమమైన తల్లులు ఉన్నారు. జకరియా, ఎలిజబెత్లు, మోషే తల్లి, యొకోబేదు, హన్నా, అట్లాంటి ఉత్తమమైన తల్లులు ఉన్నారు. ఆ ఉత్తమమైన తల్లులో నేను బేత్షెబాను కూడా పోలుస్తాను. ఎందుకో తెలుసా? ఆమె పశ్చాత్తాపడి యవ్వన ప్రాయంలో తన కుమారుడు ఏది అడగాలో అది అడిగేలాగా పెంచిందా లేదా? ఆయన రాజు చక్రవర్తిగా ఉంటే సొలొమోను అంతా ఎక్కడ పెరిగాడు? తన తల్లి దగ్గర పెరిగాడు. మన తల్లి ఏమి పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపడి ఉత్తమమైన సొలొమోనుకు యేసుక్రీస్తు తర్వాత బైబిల్లో అంతటి జ్ఞానవంతుడు లేడు. అలాంటి కుమారుడికి జన్మనిచ్చిన తల్లి తనకి ఏం ఊరిపోసింది? దేవుణ్ణి ప్రార్థన చేస్తే జ్ఞానము అడగాలి. మరి మన బిడ్డలకి ఏమని అడుగుతున్నాం? ఎవరన్నా వస్తే, ఇంటికి ఎవరన్నా వస్తే పిల్లలు ఏం అడుగుతారు? నేను పోతున్నా అంటారంట. మామూలుగా చూపిస్తే. ఎందుకంటే పోయేటప్పుడు ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. కానీ మనం ఏం అడగాలంట దేవుని దగ్గర? చౌకబారి అడగకుండా పిల్లల్ని కానీ మనం కానీ ఏమని అడగాలి? నాకు ఆ బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలియలేదు. మనోహ భార్య ఉత్తమమైన దంపతులు ఏమని అడిగారు? ఆ సంసోన్ని ఎలా పెంచాలో మాకు తెలియదు నాయన చెప్పాను. ఈ లోకంలో పిల్లలు, చెట్లు పెరుగుతున్నాయి, అందరూ పెరుగుతున్నారు, కానీ దేవుని కొరకు పెంచడం చాలా కష్టం. కత్తి మీద సామి. పుట్టిగా పెంచడం ఎవరైనా పెంచుతారు, అవునా కాదా? కలుపు మొక్కలు కూడా వద్దన్నాగానే పెరుగుతున్నాయి. మనం ఒక విత్తనం వేస్తే వేరే అన్నీ వచ్చేస్తాయి కదా. కానీ మనకు దేవుని కోసం పెంచాలంటే చాలా కష్టం. నువ్వేం అడగాలి? నా బిడ్డను, నా కుమారుని పెంచే జ్ఞానం నాకు లేదు, ఆ మనోహ భార్యకి ఎలా ఇచ్చావో అలా నాకు ఈమెను నువ్వు అడగాలి. నీ బిడ్డలకు ఏమని అడగాలి? నేను చదువుకొని జ్ఞానవంతుని, నీ ఎందుకు గొప్పవాడిని. మనం ప్రభువులో గొప్పవారిని కావాలి. నువ్వు లోకంలో గొప్పవారైతే దేవుడికి వ్యతిరేకంగా అవుతావు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. నువ్వు ఎన్ని టెక్నాలజీలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నువ్వు సిఈ అయినా, నువ్వు చార్టెడ్ అకౌంట్ అయినా, ఏ అకౌంటెడ్ అయినా చివరికి చీటెడ్ అకౌంట్గా మిగిలిపోతావు. దేవుని అకౌంట్లో నీ పేరు ఉంటే తప్ప నీదంతా ఉంటుంది. సున్నాను ఒప్పుకుంటా ఒప్పుకోను. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నతమైన చదువులు చదువు. దేవుణ్ణి కలిగి ఉండి మోషే ఒక గొప్ప నాయకుడు, దానియేలు కూడా ఒక గొప్ప నాయకుడు. కాబట్టి మనము ఏదైతే అడుగుతామో, ఎలా అయితే పెంచుతామో, మన బిడ్డలు కూడా తండ్రి ఏమి చేయడం కుమారుడు చూసినో, నువ్వు ప్రార్థన చేయడం, పొద్దున్న లేవడం చూస్తే ప్రార్థన చేస్తాడు. నువ్వు తిప్పి మీ భార్యను కొట్టడం చూస్తే ఏం చేస్తాడు? భార్యను కొడతాడు ఖచ్చితంగా. అంటే ఎక్కడ చూశాడు? మనకి ఎగ్జాంపుల్ ఎక్కడుంది? ఇంట్లో సమాధానం, కుటుంబ ప్రార్థన ఉండాలి, ప్రార్థనప్పుడు క్రమశిక్షణ ఉండాలి అనేది ఎక్కడ నేర్చుకోవాలి అతను? ప్రార్థనప్పుడు జోకులు చేయడము, రీల్స్ చూడడము, ఎవరు ఏ డ్రెస్లు వేసుకొస్తున్నారో అవి చూడడము, అవి కాదు నాయన వాక్యమే వినాలి శ్రద్ధగా అని ఎవరు చెప్పాలి? తండ్రి, తల్లి చెప్పాలి. వారు మాదిరిగా ఉంటే మాత్రమే చెప్పగలరు. ఉజ్జయ జీవితం ప్రారంభం బాగుంది, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి 26:16 చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. స్థిరపడిన తర్వాత, ఇది చూడండి, ఆశీర్వదించబడిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత,
జాబ్ పొందుకున్న తర్వాత అప్పుడే ప్రమాదము దాగి ఉంది. నువ్వు అప్పుడు ఎలా ఉంటావు? ఆయన స్థిరపడిన తర్వాత ఏమొచ్చిందంటే ఆయన దగ్గరికి గర్వం వచ్చింది. నేను ఇంతకుముందు ఆరాధన వాక్యంలో కూడా చెప్పాను. ఏమైంది? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఒక దావీదు యొక్క జీవితంలో మనం గమనిస్తే అంత పడిపోయినా అంత చెడిపోయినా సౌలు వ్యభిచారం చేయలేదు. సౌలు వ్యభిచారము చేయలేదు, కానీ దేవుని హృదయానుసారుడు కాలేకపోయాడు. ఒప్పుకుంటారా? పాపంలో పడిపోయినప్పటికీ పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్న దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడు, కానీ సౌలు వ్యభిచారం చేయకపోయినా కాదు. ఎందుకంటే తగ్గింపు లేదు, గర్వం ఉంది. తన చనిపోయే వరకు కూడా సౌలుని ఏలుతుంది గర్వం. అండ్ అందుకే అన్నిట్ల కంటే చాలా సీరియస్ వైరస్ కరోనా కన్నా దేనికన్నా ఆత్మీయులుగా మనం క్రీస్తులో ఉన్న వారు ఎవరైనా సరే గర్వం. నువ్వు ఒకరి క్రీస్తు నాకు వద్దు, నువ్వు చెప్పేది నాకు ఏంది అన్న వ్యక్తి అయినా మన లోపల గర్వాన్ని బట్టే. నువ్వు క్రీస్తులో కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నావు, నాకు ఈ వాక్యం అంతా తెలుసు, ఇదంతా విన్నదే, ఈ పాట నేను పాడింది కాదు, నేను చేసింది కాదు, మస్తు చెప్పొచ్చారు అని అనిపిస్తుంది. నువ్వు తీసుకోలేకపోతున్నావు నీ హృదయంలోకి అంటే ఆల్రెడీ ఆ వైరస్ నీ లోపల ఉంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైరస్ ఉంది. ఉంటేనే మనం ఎదుటి వ్యక్తిని మనం వినం. నేర్చుకోవాలనే మనసు కానీ తగ్గించుకునే మనసు కానీ రాదు. అప్పుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆ స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించినోడు బాగుపడ్డట్టు బైబిల్లో ఉందా? లోకంలో ఉందా? పోనీ పెరుగుట విరుగుట కొరకే అంటారు. ఏమంటారు? పెరుగుట విరుగుట కొరకు. మన దావీదు చక్రవర్తి అయ్యాడు, పాపంలో పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ మళ్ళా లేచాడా లేదా? ఎగిసి పడిన కెరటంలాగా మళ్ళా లేచి నిలబడ్డాడా లేదా? విరిగి నలిగిన హృదయాన్ని తన చివరి శ్వాస వరకు కాపాడుకున్నాడు. తాను మరణావస్థలో ఉన్నప్పుడు సొలొమోనుకు లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను, నువ్వు ఏమేం చేయాలో ఈ వాక్య ప్రకారం నడుచుకోని తన చివరి మాట, తన తుది శ్వాస విడిచేటప్పుడు చెప్పాల్సిన మాటలు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం విరిగినలే హృదయం ఏదో ఆరాధన చేసే సమయం కాదు, తుది శ్వాస వరకు కాపాడుకోవాల్సిన హృదయం. ఎందుకంటే గర్వం పొంచి ఉందనుకో మనం చెడిపోతాం. నాశనమునకు ముందు గర్వం నడుచుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచుంది. అంటే నీకు పొంచి ఉంది, నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈయన ఉండలేడు. ఏం చేశాడంట మనసున? దేవుడిని ఆశ్రయిస్తే దీవిస్తాడు, నన్ను కాక దీవించిందా, నన్ను కాక ఆశీర్వదించిందా? చాలా మందికి ఏముంటుంది? విజయం వచ్చినాక నాకు ఒక్కడికే జాబ్ వచ్చిందా, నాకు ఒక్కడికే గర్భఫలం వచ్చిందా, నా ఒక్కడికే బిడ్డలు పుట్టిర్రా, దేవుని నమ్ముకోవడంలో కూడా డజన్లు పుడుతున్నారు అని అనుకోలేరా మీరు? దేవుడిని తెలుసుకోవడానికి కూడా అన్నీ కలిసి వస్తున్నాయి. నేను దేవుడిని తెలుసుకున్న తర్వాత నాకు ఏది కలిసి రాలేదని అనుకున్నా మనం లేమా? ఉన్నాం. యథార్థంగా ఒప్పుకుందాం, మనం పోల్చుకున్నాం, అన్యులతో పోల్చుకున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనని అన్యులతో పోల్చుకున్నాం. అది చాలా తప్పు. మనం ఇప్పుడు ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్ల. నువ్వు స్థిరపడిన తర్వాత గర్విస్తే ఏమైంది? కొన్ని గర్వించి ఏం చేశాడు? దేవునికి ద్రోహం చేశాడంట. గర్వించేవాడు ఎవరికి ద్రోహం చేస్తాడు? మనం ఇంతకుముందు యాకోబు పత్రికలో చూసుకున్నాం. 4 అహంకారులను ఎదిరించి ఏం చేస్తాడు? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఈయన కృప పోగొట్టుకున్నాడా లేదా? పోగొట్టుకున్నాడు. చూడండి యాకోబు 4:6 చూశారు కదా. దానియేలు 4 చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30-31 వచనం. పేజ్ నెంబర్ 735. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం 31 వచనం. రాజు బబులోనులోను ఆ మహావిశాల పట్టణమును నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొని రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చి ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. చూడండి, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోవును. మనస్సులో అనుకుంటే చాలు, బయటకు అనాల్సిన పని కూడా లేదు. గర్వ మనస్సు నీ లోపల వచ్చి దేవుడు నన్ను దీవించేది, దేవుడే దీవించాడు, నా కష్టం, నేను కాదు, నా టైం, అయ్యనే మాట రావద్దంట. నేను ప్రతిదీ మీరు ఎవరితో సంబోధించినా కుటుంబంలో అయినా సరే నా ఇల్లు కాదు, మన ఇల్లు అంటే మీ భార్యతో. మన ఇల్లు అంటే బయట వద్దని అమ్మనట్ల. మన పిల్లలు, నీ కొడుకు, నా కొడుకు కాదు, నేను నాది అని వస్తుందంటే నీకు గర్భము ఆల్రెడీ ఉన్నది. మన ఇల్లు, మన సంఘము, మన చర్చ్,
మన మన ఇంటి వారు ఎలా ఉన్నారు, అంతేగా నేను, నాది, నీవు అని ఎవరు మాట్లాడతారు? ఎప్పుడు చూసినా టైపిస్ట్లో కూడా అంట ఐ అనేది చాలా స్వార్థం అంట, అదే ఎక్కువ పోతుంది అంట. కానీ పౌలు ఏమంటాడు? నాట్ ఐ క్రైస్ట్, నేను కాదు క్రీస్తే. అంటే నీకు ఇచ్చిన ఆశీర్వాదం క్రీస్తే, నువ్వు రక్షించబడ్డది క్రీస్తు వలనే, నీ బిడ్డలు సంతానం శాంతి సమాధానంతో ఇక్కడ కూర్చున్నావంటే కారణం కేవలం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కృప, ఆయన దయ లేనిదే మనము లేము. మనం గర్వించడానికి మనలో ఏముంది? ఏ మంచితనం ఉంది? మనం చెప్పుకోవడానికి ఏమనుందా? మనమంతా దుర్బీజులం, అవునా? మనం నీచులం, తిరగబడేవారం, ఎదురు తిరిగే స్వభావం మనది, వేషధారణతో కూడిన వ్యక్తులం, నమ్మక ద్రోహులు, నమ్మిన వారిని వంచే వ్యక్తులు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తులు. అయినా కానీ దేవుడు మన యొక్క బలహీనతను తిరిగి కూడా తన రక్తంలో మనల్ని కొనుక్కొని మార్చుకున్నాడు. మరి నువ్వు ఎంత దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. సరే, బాగానే ఉంది, బెలూన్ ఉంది అనుకోండి, కొంచెం మూదేం అంటే గర్వం వచ్చింది, బెలూన్ కొంచెం మూదేం, ఇంకొంచెం మూదేం, ఇంకొంచెం మూదేం, ఊదాల్సిన దానికంటే ఎక్కువ ఊదేం, ఏమైతే బెలూన్ పగిలిపో. విరుగుట కొరకే కదా. మరి బెలూన్లు బాగా ఊదేవు, నీ గర్వం నిండింది, మందిరానికి వస్తారు, ప్రార్థన మానేసావు, వాక్యము, సేవకులను వదిలేసావు, సేవకులు గౌరవించట్లేదు, ఆత్మీయమైన స్నేహితులను వదిలేసావు, వారి మాటలు నీకు చెవిెక్కట్లేదు, గర్వం మెల్లమెల్లగా వైరస్ ఫుల్ అయిపోయింది లోపల. గర్వం పెరిగి ఏమైంది? అది ఒకటేసారి డమ్ అని వలిగిపోయింది. మరి మనది కూడా వలిగిపోతుంది ఎప్పుడొకప్పుడు. గర్వం ఉంది అంటే ఖచ్చితంగా మన ఆశీర్వాదాలే శాపంగా మారుతాయి. ఆశీర్వదించే దేవుని హస్తాన్ని తప్ప ఆశీర్వాదాన్ని పట్టుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తా, నేను పుల్పిట్ మీద నుండి మాట్లాడుతున్నాను. దేవుడిచ్చిన గర్భఫలము దేవుడిచ్చాడు, నువ్వు దేవుడిని పట్టాలి. కానీ గర్భఫలం వచ్చేంత వరకు బాగానే ఉండి, గర్భఫలం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయి ఆ దేవుని స్థానంలో గర్భఫలాన్ని ప్రేమిస్తారు స్త్రీలు కానీ పురుషులు. అది చాలా ప్రమాదం. నీకు ఇష్టమైనది కావాలి దేవుడికి. అందుకే కదా అబ్రహాం ఏమడిగాడు? ఎవరినన్నా ఏదైనా అడిగాడు, తనకి ఏమి ఇష్టము? ఏమి ఇష్టము అబ్రహాంకి? తన ముదుసరి వయస్సులో తన ఏకైక కుమారుడైన ఇస్సాకు, ఆ ఇస్సాకుని బలిగా అర్పించమన్నాడా లేదా? మరి నువ్వు చెప్పగలవా? నీకు ఇష్టమైనది ఏదైనా సరే, ఇప్పుడు నువ్వు దేవుని కంటే దేవుని స్థానంలో విగ్రహంగా పెట్టుకున్నది ఏదైనా తెచ్చి నాకు అర్పించు అంటే పెట్టగలవా? అబ్రహాం విశ్వాసంలో తండ్రి అని చెప్పగలుగుతావు. కానీ నీకు ఇష్టమైంది, అది ఉద్యోగం కావచ్చు, నీకు ఇష్టమైంది పట్టు చీర కావచ్చు, నీకు ఇష్టమైంది సెల్ ఫోన్ కావచ్చు, నీకు ఇష్టమైంది భార్యను ముట్టడం కావచ్చు, పెట్టగలవా పక్కన? నీ అహాన్ని ముట్టుకుంటే నువ్వు తుస్సుమని తాచుపాము లాగా లేస్తావు. వానపాము, విరిగిన హృదయం కలిగిన వానపాము ఏం చేస్తుంది? టచ్ చేయగానే ముడుచుకుంటుంది. అమ్మో, నా దగ్గరికి ఎందుకు దేవా, నువ్వే చూసుకోవాలని కొడుతున్నారు, తిడుతున్నారు. అదే తాసుపాము ఏమవుతుంది? కన్ను కొడతావా అని లేస్తుంది. మరి మనలో తాసుపాములు ఉన్నాయా, వానపాములు ఉన్నాయా? విరిగి నలిగిన హృదయం కలవారు వానపాము. ఏ పాములు? నువ్వు టచ్ చేయగానే ముడుచుకుంటాయి. అదే తాసుపాములు ఏం చేస్తాయి? ఒక మాట అంటే అనడు ఆశ లేదు, ఇట్లా చూస్తేదా. మరి మన గర్వం ఉందా లేదా? ఇంక్లూడింగ్ నాతో సార్ ఏ ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నేను కూడా గర్విస్తున్నాను. నా గర్వాన్ని కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో, దేవా నేను నేర్చుకోకుండా సహాయం చేయాలి అని నేను ప్రార్థన చేసుకోవాలి, దేవుళ్ళలో సరి చేసుకోవాలి. ఇంకోటి ఏంటి? ఆయనకు ఆశీర్వాదం ఏం మారింది? శాపంగా. అసలు ఆయన గర్వించడానికి కారణం ఏంటి? దేవుని ఆశ్రయించాడు. దేవుడు గర్వించమని చెప్పలేదు కదా. దేవుని ఆశ్రయించినందుకు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, విజయం ఇచ్చాడు. ఆ విజయం ఆశీర్వాదం ఆయనకి ఏం తెచ్చిపెట్టింది? గర్వం తెచ్చిపెట్టింది. అంటే దేన్ని ఆయన ఎలివేట్ చేశాడు? దేన్ని ఆశ్రయించాడు? ఆ విజయాన్ని, ఆ సమాధానాన్ని పట్టుకున్నాడు. కానీ దేవుణ్ణి పట్టుకోడు. దేవుణ్ణి పట్టుకున్నాడు అనుకో, అప్పుడు యోగులాగా చెప్పచ్చు. ఆయన తీసిన ప్లస్ అయినా మైనస్ అయినా యోగు చెయ్యి దేవుని కుడి హస్తంలో ఉంది కాబట్టి పిల్లలు వస్తారు, పోతారు, ఆరోగ్యం ఉంటుంది, పోతుంది. నేను మాత్రం దేవుణ్ణి వదలను. నా జీవుడు, నేను నమ్మిన నా దేవుడు సజీవుడు. నా శరీరము చీకిపోయి తుల్యమైనా సరే నేను ఆయన మరలా చూస్తాను అంటాడు. అంతటి విశ్వాసము ప్రకటన గ్రంథంలో రాయబడిన వాక్యం కూడా మనకు యోగ గ్రంథంలో దొరుకుతుంది. ఎందుకు అనంటే ఆయన దేవుని యొక్క హస్తాన్ని పట్టుకున్నాడు. ఆశీర్వాదాలు రావచ్చు, పోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, పోవచ్చు, నీవు అనుకున్న వారంతా నీకు కలిసి రావచ్చు, నీ అనుకున్న వారే రివర్స్ కూడా కావచ్చు. కానీ నీతో ఎప్పుడు ఉండేది ఎవరు? నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీతో ఉంటాడు. ఆయన నీతో ఉన్నాడా లేదా అనేది చూసుకోవాలి. ఉజ్జేకున్నాడా? లేడు. ఆశ్రయించినప్పుడు ఉన్నాడు. గర్వం వచ్చినట్టు ఏమైంది? దేవుడు అహంకారం ఎదిరించి దీనిలో కృప అనుగ్రహిస్తాడు. ఆ అహంకారం వచ్చింది. వస్తే పోనీ యాజకులు వచ్చారు,
సౌలు కూడా అదే చేశాడు. ఏం చేశాడు? సమయాలు రావడం లేట్ అయిందని చేసి దాని మీద అనిపించడం లేదు. మరి ఈయన ఏం చేశాడు చూడండి, 26వ అధ్యాయం ముగించుకుందామా. 2వ దినవృత్తాంతం 26. యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయాలి. సేవకుడు మాటన్నా గద్దింపు లెక్కలేదు, దేవుడన్నా భయం లేదు. దేవుని భయం లేనివాడు సేవకుని మాట కూడా వినడు. దేవుడు అంటే భయం లేనివాడు సేవకుని మాట వింటాడు. అంతే కదా, అంతేనా కదా? ఇక్కడ దేవుని భయం లేదు. ఇక్కడ సేవకులు చెప్తున్నారు 80 మంది ధైర్యవంతులంతా కలిసి ఏం చేస్తున్నాడంట? ధూప వేదిక వెళ్ళి ఏమేస్తున్నాడంట చూడండి. 26వ అధ్యాయం 16వ వచనం. ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. 17వ వచనం. యాజకుడైన అజర్యాయు అతనితో కూడిన ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది. రాజు కదా అని ఒక్కరిని చెప్తే వినరని ఎంతమంది వేరంట? ధైర్యవంతులు 80 మంది యాజకులు పోయి ఏం చేశారు? అతని వెంబడి లోపలికి పోయి, అందులో యాజకులు తప్ప ఎవరు పోవద్దు, వాళ్ళు తప్ప వేరే వాళ్ళు వేయరు. దేవుని మందిరంలో కానీ దేవుని లోపల కానీ ఒక క్రమము, దేవుని చిత్తం ఉంటుంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, అంతేనే కదా? అందుకే లోకంలో అంటాం కదా, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని రివర్స్ అయితే ఏమైందో మనకు ఆ కథలు తెలుసు, అంతే కదా? ఇది ఏం చేశాడు? యాజకులు చేయాల్సిన పని ఏం చేశాడు? చేస్తే 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, దేవుని భయపడేవారు రాజైనా వాడు యాజకుడైనా ఆ లోపల ఎదురు వ్యక్తి ఎవరైనా సరే, రాజు అంటే గౌరవం ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని సేవిస్తారు కాబట్టి ఆ ధైర్యంతో ఎదిరించారంట. ఎదిరించి ఏం చేశారు? ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము అని చెప్పారు. నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని మర్యాదగా హెచ్చరించారు. ఏం చేశారు? ఇప్పుడు నువ్వు గర్వంతో ఉన్నావు, పడిపోవడానికి పగిలిపోవడానికి నీ బెలూన్ రెడీగా ఉంది. ఇక్కడ నీకు ఏం చేయబడుతుంది? నువ్వు ప్రమాదంలో ఉన్నావు, తగ్గించుకో, నీ ఆశీర్వాదాన్ని బట్టి ఉప్పొంగిపోతున్నావు అని నీకు వాక్యం ద్వారా నీకు హెచ్చరిక వస్తుంది. ఏమని? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ హృదయం గర్వంతో నిండిపోయింది, నీకు దేవుని యొక్క ఆశీర్వాదం బదులు ఆశీర్వాదమే శాపంగా మారిపోద్దని ఆ ఉజ్జియాకు చెప్పబడింది. నువ్వు వద్దు అని మర్యాదగా చెప్పినా లేదా వాళ్ళు? నువ్వు దేవునికి ద్రోహం చేశావు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని చెప్పారు. చెప్తే ఏం చేయాలి? తప్పైంది, గుడ్డి గడ్డి తిని అలా చేశాను, తప్పైంది, క్షమించమని అడగాలా లేదా దేవుణ్ణి వాళ్ళని? మరి ఏం చేశాడు ఆయన? చూడండి 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకై ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, ఎవరైతే చూడాలి ఆపండి నేను ముగిస్తున్నాను, ఎవరికైతే గర్భము ఫుల్గా నిండి ఉంటుందో వారికి కోపము ముక్కు మీదే ఉంటుంది. దేని మీద ఉంటుంది? వారు మాటికి కోపడతారు. చిన్నదానికి కోపం వస్తుంది అంటే నువ్వు ఆ వైరస్ ఫుల్లీ లోడెడ్ రెడీగా ఉన్నావు అనమాట. పగిలిపోవడానికి బుగ్గ రెడీగా ఎలా ఉందంటే నీకు ప్రతి విషయానికి కోపం వస్తుంది. అంటే సిగ్నల్లో ఉంది, అందరితో పాటు ఆగాలి, నీకు ఆగు, చిర్రు బుర్రలు ఆడుతూ ఉంటారు, ఆరం కొడుతూ ఉంటారు, నువ్వు ఆగు. సిగ్నల్ లేకపోతే ఏమవుతుంది? దేవుని వాక్యం అనే సిగ్నల్ దాటిపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు అప్పుడు ఏం చేయాలి? సహనంతో ఆ సిగ్నల్ దగ్గర కనిపెట్టాలి, ఆగాలి. దేవుడు ఆగమన్న చోట ఆగాలి, వెళ్ళమన్న చోటికే వెళ్ళాలి. నువ్వు దేవుడు వద్దన్న చోటికి వెళ్ళినా, దేవుడు ఆగమన్న చోటు కూడా ఆగకుండా ముందుకు వెళ్ళినా. అందుకే దేవుడు 2 జంతువులను పెట్టాడు మన కీర్తన గ్రంథంలో. నేను అది డిఫరెన్స్ చూపించాను. గాడిదలాగా ముందు పరిగెత్తుందంట, యజమాని కంటే ముందు పరిగెడుతుందంట గాడిద. గుర్రం ఏం పరిగెడుతుంది? యజమాని కంటే ముందు పరిగెడుతుందంట. గాడిదనేమో యజమాని రమ్మన్న రాదంట. అది వెరీ స్లో, అది వెరీ ఫాస్ట్. అవేముండవు. నువ్వు దేవునితో పాటు నడవాలి. వెరీ ఫాస్ట్ ఉండొద్దు, దేవుని కంటే ముందు పరిగెత్తొద్దు, అందరితో పాటు కలిసి పాట పాడాలి. నీకు వచ్చు కదా, నువ్వు ముందు ఎత్తేది. ఏం చేయాలి? అందరితో పాటు, దేవునితో పాటు. మళ్ళీ గాడిదలాగా మొరాయించదు. అందరు ఎత్తేసి పాట అయిపోయే పాట పాడుతున్న టైంకి మెల్లగా నాకు తెలిసిందే కదా ఇది, వీళ్ళంటే కొత్తగా నేర్చుకుంటున్నారు, నేను ఉద్దండుని, శిఖరాగ్రుడిని, భక్తాగ్రేసరుని అని మనం అనుకున్నాం అనుకో, మనకు వచ్చుద్దా? రాదు. మనం అంతా నేర్చుకునే దశలో ఉన్నాం, అవునా కదా? సరే, ఆయన ఏం చేశాడు? రౌద్రుడయ్యాడు. మరి నీకు ఊరికే కోపం వస్తుందంటే కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసన పడుకుము, అది కీడుకే కారణం. మనుష్యుల కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండదు. నీకు మాటి మాటికి కోపం వస్తుందంటే ఆల్రెడీ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్రైడ్. గర్వం అనేది నీ లోపల ఉంది. ఎవరైనా గద్దిస్తే, ముఖ్యంగా సేవకులు గద్దించే మాట వస్తే, ఇప్పుడు చూసిన నాకే ఒకటే ఖర్చుడు, నన్ను సరి చేసుకో, తగ్గించుకో అంటే, నువ్వు తగ్గించుకుంటే ఆశీర్వాదాలు సేవకుడికా, నాకా, మీకా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి?
దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతుందంట. మరి మీరంతా దేవుని కృప ఆశీర్వాదం పొందుకోవాలనే కదా తపన అంత గద్దించేది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. నువ్వు ఒక ఆత్మీయమైన క్రీస్తు స్వరూప్యంలోకి మారాలంటే శిలి దెబ్బలు తప్పవే. నువ్వు క్రీస్తు స్వరూప్యంలోకి మారడానికే. వీడు ఏం చేశాడు, ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, యాజకుల మీద కోపము చూపాను. మీరు కూడా మీలో చాలా మంది సేవకుల మీద కోపం వస్తుంది. నన్నే చూస్తాడు, నన్నే సరి చేస్తాడు. ఆరాధన క్రీస్తు యేసు నామంలో ఆయన చేసినట్టే చేయాలన్నా మేము పోవచ్చు కదా. మేము కొద్దిసేపు అంటే ఎందుకు పోవాలి, ఇటు ఎందుకు పోవాలంటే పట్టాల మీద ట్రైన్ పోతేనే సుఖవంతమైన ప్రయాణం. నువ్వు హై క్లాస్ 3 టైర్ 2nd టైర్ రిజర్వేషన్ చేసుకున్నా పట్టాల మీద ఉన్నంత వరకే. ఎంతవరకే? నేను 2nd టైర్ చేసుకున్నానండి ఏసీ, నేను ఎందుకు పడతాను అంటే పడతావు. పట్టాల మీద లేనప్పుడు నువ్వు ఏ టైర్ అయినా పడాల్సింది. ఆ 2 పట్టాల మీదనే వెళ్ళాలి. ప్రయాణము అవుతుంది, యాక్సిడెంట్ కూడా అవుతుంది. మనం గర్భానికి చోటిస్తే, కోపానికి చోటిస్తే ఏమవుద్ది, మన ఆత్మీయ యాత్ర ఆగిపోద్ది, ప్లస్ మన నష్టం కూడా పొందుకుంటాం. ఈయనకి ఏం నష్టం వచ్చింది, కోపం వచ్చింది, రౌద్రుడయ్యాడు, యాజకుల మీద కోపడ్డాడు. ఎప్పుడైనా సరే సేవకుల మీద కోపడద్దు, అలవద్దు. వారు ఏదన్నా అంటే వారి దేవుడికి అప్పగించారు. సొంత అన్నను అక్కను కూడా దేవుడు వదలలేడు. మిరియాము అహరోను మోషే మీద అలిగినందు, మోషే మీద సనిగినందుకు ఊరుకున్నాడా? వారికి ఏమొచ్చింది? సేమ్ అది కూడా వాళ్ళకు కూడా ఇది ఏమొచ్చింది, కుష్టి వ్యాధి వచ్చింది. మరి సేవకుల మీద అలిగితే, సేవకుల మీద కోపడితే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళు ఎవరి ప్రాపర్టీ, దేవుని ప్రాపర్టీ. దేవుని ప్రాపర్టీని నువ్వు మామూలు నీ ప్రాపర్టీకే ఈసీ అని, కంచని, అవ్వని ఇవ్వని అన్నీ వేసుకుంటావు కబ్జా కాకుండా. మరి సేవకులు ఎవరి ప్రాపర్టీ, దేవుని ప్రాపర్టీ. దేవుని ప్రాపర్టీని ముట్టుకుంటే ఎవడన్నా ఉంటాడా? జాగ్రత్త. అందుకే దేవుని గురించి, దేవుని సేవకుల గురించి ఒక మాట తూలనాడి మాట్లాడాలన్నా మీ నోరు కానీ మీ హృదయం కానీ భయపడాలి. మోషే గుర్తుకు రావాలి. మీరు కావాలంటే తర్వాత చదువుకోండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. వారి యొక్క ప్రయాణం 7 రోజులు ఆగిపోద్ది. ఆమె సనిగినందుకు ఇశ్రాయేలు యొక్క ప్రయాణం. సొంత తమ్ముడి మీద ఏం చేశారు, అలిగారు. ఊరుకున్నాడా? నా సేవకుడైన మోషే ఆయన వచ్చి ప్రార్థన చేస్తే కానీ వారి కుష్టి తగ్గలేదు, వారి ఇశ్రాయేల్ ప్రయాణం ముందుకు సాగలేదు. 7 రోజులు ఆపబడ్డది. ఎందుకంటే ఆ 7 రోజులు కుష్టున్నప్పుడు ఆగిపోవాలి కాబట్టి సేవకులు యాజకుల మీద కోపడడం కానీ, చుట్టుపురులు ఆడడం కానీ, తూలనాడి మాట్లాడడం కానీ, కామెంట్ చేయడం కానీ చేయరు. వీలైతే నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే వారి కోసం మోకరించి ప్రార్థన చేయి. నువ్వు నీ మొగసిరి కలిగి ప్రార్థన చేయాలంట. ఎవరు పురుషులైతే ఎవరిలాగా, యాకోబులాగా. హోషేయ గ్రంథంలో ఉంటుంది. ఒక మనిషి రాత్రి వరకు మగసిరి గలవాడే పురుషుడు రాత్రి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదం ఒక రోజులో పొందుకున్నాడు. నేను అంతకుముందు కూడా చెప్పాను. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నువ్వు ఒంటరిగా అయిపోతావు. పాపంతో ఒంటరిగా అయిపోవడం వేరు, దేవునితో ఒంటరిగా అవడం వేరు. ఈయన కుష్టి వ్యాధి వస్తే ఆయన అందరినీ తీసుకొచ్చి చేతి తెచ్చుకొని రాజాను కష్టాల్లో ఉన్నాం, బాగున్నప్పుడు మనం మంచిగా చూసుకున్నాం అని చెప్పి ఆయన చాలా గొప్పతారా. ఏం చేస్తారు కుష్టి వచ్చిన? మా హాస్పిటల్లో ఒక స్త్రీకి డెలివరీ అయింది. మీరు చెప్తే నమ్మరు కానీ ఆమె కుష్టి వ్యాధి వచ్చింది, లెప్రసీ. తనకు నిన్ననే డిశ్చార్జ్ అయింది. సపరేట్ రూమ్లో పెట్టారు. నాకు బాధేసింది. కానీ నాకు మన ఇంట్లో మాత్రం ఆమె ముట్టుకోవద్దు, చేయొద్దు. ఎందుకంటే మనము ఇంట్లో పిల్లలు ఉన్నారు, హాస్పిటల్లో ఒకరి కట్టానంటే. కానీ మనసులో ఏమొస్తుందంటే వారు ఎంతో తృణీకరించబడిన వారు, మదర్ తెరిసా ఎలా చేయగలిగింది. నాకేమో మదర్ తెరిసానే మైండ్లో అనిపిస్తుంది. ఆమె వామిటింగ్ ఎలా అవుతుంది. ఈ సేవ అనేది చాలా హంబుల్ పరిచర్య కదా. మనం అట్లా తృణీకరించినట్టుగా దూరంగా మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు ఎంతో తృణీకరించబడిన వాళ్ళు. వారికి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చెప్పిన సలహా ఏంటంటే బిడ్డకు తల్లి పాలు ఇవ్వద్దంట, బిడ్డను ఊరికే కూడా ఎత్తుకోవద్దంట, టచ్ మీ నాట్ అన్నట్టు ఉండాలంట. అది నాకు చెప్పమన్నారు. నాకు మనసు రాలేదు. అంటే ముట్టుకోవద్దంటే తనకు పుష్టి కరెక్టే, కానీ తన బిడ్డను ముట్టుకోకుండా ఎలా ఉండగలుగుతుంది, తన పాలు ఇవ్వకుండా ఎలా ఉండగలుగుతుంది? కానీ తప్పదు. ఆ పిల్లోడికి రావద్దు అంటే చెప్పాలి. తన తల్లి యొక్క రొమ్ము పాల ద్వారా కుమారుడికి కూడా లెప్రసీ పుష్టి వస్తుంది కాబట్టి చెప్పాలి. నాకైతే అనిపించింది. మరి ఇప్పుడు ఎరాడికేట్ చేయబడదు కానీ లెప్రసీ అనేది అత్యంత భయంకరమైన వెలివేయబడిన పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడంటే మందులు కనుగొనబడి తగ్గిపోయినాయి. కానీ ఈడ ఏమైంది, ఆ కుష్ఠరోగం కోపడ్డాడు యాజకుల మీద. వాళ్ళు ఆ యాజకుల మీద కోపడ్డ వెంటనే ఇక మళ్ళీ టైం కూడా తీసుకోలేదు. ఇప్పటిదాకా దేవుడు టైం ఇచ్చాడు. ఆయన గర్వించి ఆ బెలూన్కి కూడా కొంచెం టైం ఉంటుంది, ఎంత ఎక్స్పెండ్ కావాలంట. ఒకేసారి పగిలింది. ఏమైంది చూడండి, 20వ వచనం 19వ అధ్యాయము 26వ అధ్యాయము 19వ వచనం చివరి భాగం. యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఏం చేశారంట? కుష్ఠరోగం పుట్టింది. ప్రారంభం బాగుంది,
కానీ అంతం ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఒకప్పుడు రాజుగా రాజసింహాసనం మీద ఉన్నాడు, దేవుని ఆశ్రయించాడు, విజయం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. కానీ ఆ స్థానంలోకి వచ్చాక గర్వించినాక ఏమైంది? అమాంతంగా అక్కడి నుంచి కుష్టి రోగంతో వచ్చింది. కోపానికి పాలయ్యాడు, యాజకుల మీద రౌద్రానికి గురి చేసుకున్నాడు. నువ్వు ఎవరి మీద కోపడుతున్నావు? దేవుని వాక్యానికి కానీ దేవుని చిత్తానికి కానీ మనం ఎదురు మాట్లాడు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు నుండి వచ్చినది దుష్టుల నుండి అంట. అవునంటే అవును, కాదంటే కాదు. మరి మన లోపల ఉద్యోగాలు లేరా? దేవుడు నేను దీవించాడు, ఆశీర్వదించాడు. నాకు కూడా ఎప్పుడు భయం అవుతూ ఉంటాడు. దేవుడు ఉద్యోగం అంటే ఉద్యోగం ఇచ్చాడు, ఒక ఉద్యోగం అంటే 2 ఉద్యోగాలు ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు. ఏదో రకంగా మనల్ని పడేయడానికి, అతిశయించడానికి, గర్వించడానికి ఏదో ఒక స్కోపు, మన డబ్బును బట్టో, మన ఆరోగ్యాన్ని బట్టో, మన అందాన్ని బట్టో ఏదో ఒక గర్వాన్ని మనం తీసుకొస్తాం. బోధకులకైతే నేను బాగా బోధిస్తాననే గర్వం వస్తుందంట. దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. పాట పాడేవాడైతే నా అంత పాఠకుడు గాయకుడు లేడు అనే గర్వం వస్తుందంట. జుట్టున్న వాళ్ళకి నా అంత జుట్టు. అబ్షలోము కూడా చాలా రూపసి అందగాడు, కానీ ఏమయ్యాడు? ఆ జుట్టు వచ్చి ఏమైంది? ఏ జుట్టునైతే నమ్ముకున్నాడో ఆ జుట్టే బదరీ వృక్షానికి చిక్కుకొని మరణించాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు దేని గర్విస్తున్నావు? నీ కులాన్ని బట్టా, లేకపోతే నీకు తెలిసిన బైబిల్ జ్ఞానాన్ని బట్టా, లేకపోతే నీ బిడ్డల్ని బట్టా, నీ ఆరోగ్యాన్ని బట్టా, లేకపోతే నీ యొక్క బంధువర్గాలను బట్టా, నీ చదువును బట్టా, దేన్ని అతిశయించువాడు ప్రభువు నందు క్రీస్తు యేసునందు తప్ప నాకు అతిశయించడానికి ఏమీ లేదు అని అంటాడు. నేను కాదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మరి మనం అలా చెప్పగలుగుతామా? ఉజ్జయలాగా నువ్వు స్థిరపడిన తర్వాత గర్విస్తే పడిపోదు. స్థిరపడిన తర్వాత చేయాల్సిన ఒకే ఒక మాట అంట, స్థిరపడిన తర్వాత విజయంలో వినయంగా ఉండాలంట. ఏముండాలి? విజయం వచ్చిన తర్వాత, ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఇంకా వినయంలో విరిగిన హృదయం, ఆయన నన్ను దూరం చేయకు, నావన్నీ నీవన్నావు, నీ ఆశీర్వాదాలు కాదు నిన్నే పట్టుకుంటా. నీ ఆశీర్వాదాలు పట్టుకున్నాను అనుకో, బాగున్నప్పుడు పట్టుకుంటాను, పోగానే నేను కూడా పోతాను. అదే దేవుని పట్టుకుంటే ఆశీర్వాదం వచ్చినా మనల్ని ఆశీర్వదించేవాడు, మనల్ని దీవించేవాడు, మన బాగు కోరేవాడు ఎవరన్నా ఈ భూమి మీద ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఎంత నీ ఇంట్లో వాళ్ళైనా ఏదైనా వాళ్ళు జలసీగా, భార్య భర్తల మధ్య కూడా జలసీ ఉంటుందండి. భార్యను బాగా ప్రార్థన చేస్తామని మన సేవకుడు పోయినా కానీ అబ్బా ఏం చేస్తుంది అని మనసులో అనుకుంటాడండి. నా భార్య కదా ప్రార్థన చేస్తుందని అనుకోడంట. ఈయన గురించి పొగిడింది అనుకో, ఈయన బాగా ప్రార్థన చేస్తాడు, ఆత్మీయుడు అన్న అనుకో, ఏం చేస్తాడు? అబ్బా ఈయనే పొగుడతాడు ఎప్పుడు చూసినా. అంటే భార్య భర్తల్లో కూడా అసూయ అనేది, గర్వం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆ గర్వానికి మనం చోటు ఇవ్వకుండా ఉజ్జయలాగా మనం పడిపోవద్దని ఒక హెచ్చరికగా దేవుడు చెప్పాడు. నువ్వు ఏ గర్వంలో ఉన్నావో నీకు తెలుసు. తెలుసా? తెలీదా? నీకు తెలుసు, నాకు తెలుసు, పరిశుద్ధాత్మ అయిన దేవుడికి కూడా తెలుసు. కాబట్టి ఆ గర్భంలో నుంచి రావాలి. దేవా, నా హృదయం గర్వంతో నిండి ఉంది, నాకు విరిగిన హృదయం ఇయ్యు, తగ్గింపు దయచేయు, నన్ను క్షమించు. నేను బలలో చేతి వేయాలనుకుంటున్నాను, కానీ నాలో కోపం ఉంది, యాజకుల పైన సేవకుల మీద కూడా కోపం ఉంది, ఆయాసం ఉంది. నేను ఎవరన్నా మంచి చెప్తే నాకు అంత తెలుసు, నువ్వు చెప్పేది ఏంది అని ఎదురు తిరుగుతున్నా. అది ఎవరైనా సరే మంచి చెప్తే మనకన్నా చిన్నోడైనా వినాలి, పండు ముసలోడైనా వినాలి, చదువుకున్నోడైనా వినాలి, చదువు లేకపోయినోడైనా మంచి, నీకు మంచి చేసే మాట ఖచ్చితంగా వినాలి. అంతేగాని ఆయన ఏం చదువుకున్నాడు, చిన్నోడు వచ్చి గుడ్డొచ్చి కోడిని ఎగిరించింది అన్నట్టు చిన్నవాడు చెప్తే మనం వీరా చెప్పేది బచ్చా అనుకోరు. దేవుడు ఊరుకోడు. బచ్చా ఆయన మోషేకే దేవుడు సపోర్ట్ చేశాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరు మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు అనేక విషయాలు చెప్పాడు. ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగాలేదు. కార్యారంభం బాగుంది, కార్యాంతము బాగాలేదు. ఒకటి జన్మదినము కంటే మరణదినము శ్రేష్టము. ఒకటి యొక్క ప్రారంభం ఎలా ఉందా, నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు. అందుకే దేవుడు అంటాడు, దేవునితో ప్రారంభించు, దేవునితో కొనసాగించు నీ జీవితాన్ని, దేవునితోనే ఈ లోకయాత్రను ముగించు. నువ్వు ఈ లోకయాత్రను ముగించాలంటే నీకు విరిగిన హృదయం కావాలి. ఆ గర్భ హృదయాన్ని, దేవా నా బండ హృదయాన్ని బద్దలు కొట్టు, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నాకు గర్భ హృదయం ఉంది, నేను సేవకుల మాట నీ మాట వినట్లేదు, నన్ను క్షమించని పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసి ప్రభు బలలో పాల్గొంటున్నాం. దేవుడి కొద్ది మాట దీవించుదాం.